మరి ఎలాగా జూమ్ ఎలాగా దేవుని కృపను బట్టి జూమ్ ఏర్పాటైంది కాబట్టి ఎవరెవరు ఏ స్థలాల్లో అక్కడ ఉన్న స్థలాల్లోనే కూడుకొని అభిప్రాయాలు అభిప్రాయాలు అన్ని కూడా పరిచర్య నిమిత్తం పంచుకుంటే మంచిదని భావించి జూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జూమ్ లైవ్ టెలికాస్ట్ లో పాల్గొన్నటువంటి దైవజనులందరూ కూడా ఎన్నో పనులున్నా ప్రతి ఒక్కరికి కూడా పనులనేవి ఉన్నాయి. కానీ అన్ని పనుల కంటే దేవుని పని గొప్పది. మనం ఈరోజు కూడుకున్నది దేవుని పని కొరకే. దేవుని పని ఇంకా నమ్మకముగా, దేవుని పని ఇంకా మరి త్వరగా, దేవుని పని ఇంకా ఏమాత్రము కూడా మన పనులైనా కొన్ని ఆలస్యమైన పర్లేదు కానీ దేవుడు మనకు అప్పగించిన పనులన్నీ కూడా మరి త్వరగా చేయడానికి, నమ్మకముగా చేయడానికి, బాధ్యతగా చేయడానికి, అది వదిలిపెట్టకుండా చేయడానికి ఈ జూమ్లో మనము కూడుకున్నాము. మొట్టమొదటిగా మనకి ఉన్నటువంటి బ్రాంచ్ సంఘాలు 25 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు 25 సంఘాలు బ్రాంచ్ సంఘాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ సంఘాలు డెవలప్మెంట్ అవుతున్నాయో మరి ఆ సంఘాల మీద మనము బాగా దృష్టి పెట్టి అది డెవలప్మెంట్ చేయాలి. ఏ సంఘాలైతే అంతగా డెవలప్మెంట్ కాలేకపోతున్నాయో అవి ఏవైనా సరే అంత సమీపంలో 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరి సంఘాలతో అనుసంబంధం కలిపి అక్కడున్న సేవకులను మరి వేరొక పరిచర్యలో మరి వాడుకుంటే ఎలా ఉంటుంది, వేరొక పరిచర్యలో నియమిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయము. తర్వాత చిన్న దగ్గరగానే ఒక సంఘాలు మనం పక్క పక్కన పెట్టించుకొని మరి అధిక సమయం ఆ సంఘాలకి కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం అందరం ఒకటి గమనించాలి, మనది అవుట్ రీచ్ పరిచర్య కాబట్టి మనము ప్రతి సంవత్సరము కూడా 2-3 స్థలాలలో ఇతర రాష్ట్రాల్లోని మనము సంఘాలు స్థాపించి మనం తయారవ్వాలి. మన సంఘంలో ఇంకా అనేక మందిని తయారు చేసి ప్రతి సంవత్సరము మరి 2 లేక 3 రాష్ట్రాలలో దేవుడు ద్వారాలు తెరుస్తుండగా దాన్ని చూస్తూ మరి అలాగా మనము వెళ్ళి ఆ సంఘాలను స్థాపించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇతర రాష్ట్రాల మీద మనము ఎక్కువగా మనసు పెట్టి, హృదయం పెట్టి మరి అక్కడ స్థానికంగా మనం డెవలప్ చేసుకోవాలి. ఇంకా అందరూ స్థానికంగా డెవలప్మెంట్ చేసుకున్న దాంట్లోనే మునిగిపోకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మనము నడిపించేటట్లుగా కనీసము ప్రతి వారము ఒకసారి ఒక్కొక్కరు ఒకవేళ చెన్నైలో ఒక సంఘం ఏర్పాటు చేస్తామనుకోండి, అంటే కొన్ని ద్వారాలు తెరవబడుతున్నాయి చెన్నైలోని. మొన్న అంతకుముందు మనము మరి టాటా నగర్లో పెడదాం అనుకున్నాము, అది పక్కన పెట్టేసాం. ఆ తర్వాత బిలాస్పూర్లో కూడా ఒక అవకాశం వచ్చింది. బిలాస్పూర్లో కూడా మనం ప్రయత్నాలు చేస్తాం, అది కూడా పక్కన పెట్టేసాం. టాటా నగర్లో అవకాశం వచ్చింది, బిలాస్పూర్లో అవకాశం వచ్చింది. అలాగే మన సంఘ సభ్యులు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కేరళకు ఒకరు, తమిళనాడుకు ఒకరు వెళ్ళారు. మరి మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా యవనస్తులందరూ కూడా బాగా మంచి ఉద్యోగాలు ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో పెడితే అక్కడ నీ చిత్తమైతే ఒక సంఘాలు కూడా స్థాపించాలి వారి ద్వారా అని మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అలాగే కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఇచ్చాడు. వారు కూడా ఉద్యోగాలు ఒక్కరు చేస్తూ వాళ్ళు ఆ ఇబ్బందిని తట్టుకోలేక మళ్ళా తిరిగి వచ్చేద్దాం అన్నట్లుగా, ట్రాన్స్ఫర్ పెట్టేసుకుందాం అన్నట్లుగాన వారు కూడా ఆ ఉద్యోగాలు సహవాసం లేక వారికి కూడా విసుగుదల కలిగి అలాగా ఆలోచించేవారు కూడా ఉన్నారు. కాబట్టి మనము మన పరిస్థితులకు అనుకూలంగా కాకుండా దర్శనానికి అనుకూలంగా, అవుట్రీచ్కి అనుకూలంగా కొద్దిగా మనము విశాల హృదయంతో ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము. మరి అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మన కనీసం మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు
వాళ్ళ ఉద్యోగ స్థలాల్లో కూడా అక్కడికి వెళ్ళి దేవుడి చిత్తమైతే ఏదైనా సరే మీ అందరికీ తెలుసు ప్రార్థనలో పెట్టకుండా ఉపవాసము లేకుండా దేవుడి చిత్తము తెలుసుకోకుండా మనం ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు బర్మా క్యాంప్ సంఘములో ఇది 20వ సంవత్సరము. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయకుండా ఉపవాసాలు ఉండకుండా దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ఎక్కడ ఏది పెట్టలేదు, పెట్టబోము. అలాగా ఎప్పుడు ఒక మానవుని తలంపు పుట్టింది, బుద్ధి పుట్టిందని మనం ఎప్పుడు పెట్టలేదు, పెట్టబోము కూడా. ఈ రోజున్న బ్రాంచ్ సంఘాలు కానీ ఏదైతే ఉన్నాయో పరిచర్యలు కానీ మన బర్మా క్యాంపు బ్రాంచ్ సంఘాల ద్వారా జరుగుతున్న అన్ని పరిచర్యలు కూడా ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఉండి దేవుడి చిత్తాన్ని తెలుసుకొని దేవుడు దానికి ద్వారాలు తెరిచినప్పుడే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అలాగే ఎన్నో కార్యక్రమాలు మనం అనుకున్న కార్యక్రమాలు చాలా కూడా మరి దేవుడు అన్నమాట ఆపు చేశాడు, వేరొక మార్గాలు కూడా నడిపించినవి ఉన్నాయి. అలాగే కొన్ని దుష్టుడు కూడా ఆటంకపరిచినటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్నో మరి క్యాంపులు, ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ వచ్చింది, కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం దేవుడి చిత్తమైతే అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటాం, అది చిత్తమైతే ఆయన కొనసాగిస్తాడు, లేకపోతే ఆయనే ఆఫ్ చేసేస్తాడు. కాబట్టి మనము అనుకోవడంలో తప్పులేదు. పలానా దగ్గర సంఘం పెడదాము దేవుడి చిత్తమైతే అని ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి సంఘం కొరకు మనం ప్రయత్నం చేస్తాం, బ్రాంచ్ల కొరకు ప్రయత్నం చేస్తాం. దేవుడి చిత్తం అయితే ద్వారాలు తెరుస్తాడు, ముందుకు వెళ్తుంది. దేవుడి చిత్తం కాకపోతే పౌలు ఆపేసినట్లుగా మనకి ఏదో ఆటంకం కలుగజేస్తే దేవుడు ఆపేస్తాడు. మరి ప్రయత్నం అనేది మనం చేయకుండా మనం ఏ ప్రయత్నాలు చేయకుండా, ఏ కృషి చేయకుండా, ఏ సాధన చేయకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసింది దేవుడు ఆలకిస్తున్నాడు, ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు ఇస్తున్నాడు, వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి అక్కడ కూడా ఒక సంఘం అనేది ఏర్పాటు చేసేటటువంటిది మనము ఆ విధంగా ఆలోచించకుండా ఉంటే మరి దేవుడు కూడా తన చిత్తం కొరకు ద్వారాలు తెరిచినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. అది ఇంకొక విషయం ఏంటంటే మనము మన దగ్గర చిన్న చిన్న సంఘాలు బ్రాంచ్లు స్థాపించేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఒక్కొక్క సంఘం పెట్టేసుకుంటే ఇంకా మనం ఎవరు వెళ్తారు ఇతర రాష్ట్రాలకి? ఇతర రాష్ట్రాల పరిచర్య, ఇతర సంఘాలు పెట్టడము ఎవరు వెళ్తారు? అందుకే ప్రారంభంలోనే ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేసి నెలకొకసారి నేను వెళితే, నెలకొకసారి మీలో కొంతమంది ఒక్కొక్క వారం వెళ్ళి ఆ తర్వాత అక్కడ పరిస్థితులు దేవుడు ద్వారాలు తెరిచి మన పిల్లలతో పాటు ఇంకేదైనా ఒక కుటుంబం 2 కుటుంబాలు దేవుడు అనుగ్రహిస్తే అక్కడ ఒక బ్రాంచ్ అనేది పెడతాం. అది ప్రారంభంలోనే మనం వెళ్ళి అక్కడ రొట్టె విరిచే కార్యక్రమం ఒకరి ద్వారా ఇద్దరు ద్వారా మనం జరిగించాలి. అలాగా చాలా సంఘాలు, పూరి సంఘం అలాగే కదా, పూరిలోనే ఒక ఇద్దరే ఉన్నారు, మా తమ్ముడు వీళ్ళిద్దరు ఉన్నారు. అక్కడికి అలాగే నడిపించేవాళ్ళం వెళ్ళి, నెల వారం వెళ్ళి నడిపించి అప్పుడు తర్వాత ఒక కుటుంబాన్ని మనం పంపించాము అక్కడికి. ఎన్నో వారాలు మరి ప్రతి వారం వెళ్ళి నడిపించి కొన్ని వారాల తర్వాత దేవుడు సంపూర్ణంగా ద్వారాలు తెరిచిన తర్వాత అక్కడ ఒక కుటుంబాన్ని పంపించాం, 2 కుటుంబాలు పంపించాం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి వచ్చారు. మళ్ళా అక్కడ దేవుడు మరి రౌండ్ని ఏర్పాటు చేసుకుని అక్కడ సంఘమును స్థాపించడం జరిగింది. ఇలాగా 1, 2 బ్రాంచ్లు ఈ సంవత్సరంలో మనం చెన్నైలో కానీ మరి కేరళలో కానీ ఏర్పాటు చేస్తే మరి అక్కడికి వెళ్ళి రావాలి. ఇక్కడ ఉన్న 25 బ్రాంచ్లు కూడా మనం షేర్ చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో 3 4 సంఘాల దగ్గర ఒక్క సేవకుడే అని నడిపించగలిగేటట్లుగా మనం చూసుకోవాలి. ఒక సంఘానికి ఒక సేవకుడు అంటే మన ఇతర రాష్ట్రాలకు ఎప్పుడు వెళతాము? మరి ఈనాడు ఓపెన్ మినిస్ట్రీస్లో చాలా మంది ఒక్క పాస్టర్ గారు 5 సంఘాలు నడిపిస్తున్నారు. ఒక్క పాస్టర్ గారే తెల్లవారు మొదలుకొని రాత్రి వరకు ఒక పాస్టర్ గారు నడిపిస్తున్నారు. మరి అలాగే మనము కూడా ఒక సేవకులుగా ఒక్కొక్కరు 3 సంఘాలు 4 సంఘాలు నడిపించేటటువంటి స్థితిలో ఉండగలిగితే, అలాగే టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోగలిగితే మనం ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరంలోనే 2 లేక 3 సంఘాలు స్థాపించడానికి అవకాశం ఉంటుంది. అలాగ మనము సంఘం ప్రారంభించి ఒక్కొక్క వారం ఒకరి తర్వాత ఒకరు వెళతాము. అలాగే దేవుడు ద్వారాలు తెరిస్తే కంటిన్యూ జరుగుతుంది. లేకపోతే దేవుడు ఆఫ్ చేసేస్తే మరి ఒక దగ్గరికి మనం వెళతాం. మనం ప్రయత్నాలు అయితే చేయాలి కదా. కాబట్టి దీని కొరకు మరి అత్యవసరంగా మనం అందరం కూడుకోవలసిన పరిస్థితి ఏర్పడేది మొదటి విషయం. రెండో విషయము మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి చాలా బాధ్యతలు
కొంతమందికి అప్పగించే వారు నమ్మకంగా చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు బోలెడు బాధ్యతలున్నాయి. వారు కూడా బాధ్యతలేమన్నా మేము పలాంది మేము నడిపిస్తామండి సువార్త నడిపించేటటువంటి వాళ్ళు కరపత్రాలు ప్రింట్ చేసి డబ్బులన్నీ కలెక్షన్ చేసి కరపత్రాలు ప్రింట్ చేసి అందుబాటులో తీసుకురావాలి. మరి సేవకుల తరపున సువార్త, మన స్త్రీలకు ఒక సువార్త, యవ్వనస్తులను తర్వాత పురుషులను నడిపించేటటువంటి వారు, సువార్తగా నడిపించేటటువంటి వారు మనకు కావాలి. ఇప్పుడు వీబీఎస్ వస్తుంది. సండే స్కూల్ నడిపించేటటువంటి వారు కావాలి. మరి వీబీఎస్ వస్తుంది. దీన్ని ఆర్గనైజ్ 3 టీమ్‌లుగా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడున్న లోకల్‌గా నడిపించేటటువంటి వీబీఎస్ టీము నడిపించే సేవకులు కూడా కావాలి. ఇలాగ చాలా బాధ్యతలున్నాయి చెయ్యాలే గాని. పోనీ లోకల్‌గా, నాన్ లోకల్‌గానైనా సరే, నాన్ లోకల్ ఉన్నారనుకో, వాళ్ళకి అందుబాటులో ఏముంటే అవి చేయగలరు. లోకల్‌గా ఉన్నటువంటి వారు ఇక్కడ బాధ్యతలు చేపట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మొదటి విషయము సంఘాలు నడిపిస్తున్న సేవకులందరూ కూడా మనమందరం ఇతర రాష్ట్రాల్లో ఈ సంవత్సరం 1, 2 సంఘాలు ఓపెనింగ్ కొరకు మీరందరూ సిద్ధమా అనేది నాకు తెలియపరచాలి. రెండోదిగా 2 3 సంఘాలు ఒకే ఏరియాలో పక్కపక్కన ఉన్నట్లయితే దాని గురించి ఏం చేద్దాము అనేటటువంటిది మీ రిపోర్టు కొద్దిగా నాకిస్తే బావుంటుంది. ఆహ్, ఆ! మూడోది మరి ఒక్కొక్క పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారే ఒక 3 సంఘాలు నడిపిస్తే ఎలాగుంటుందో, మరి మీకు అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి, ఆ విషయం కూడా మనము ఆలోచించాలి. తర్వాత మనము మరి కొన్ని బాధ్యతలు మేము చేపడతామని అంటే, ఆ బాధ్యతలు ఆల్రెడీ యేదరాజు గారికి కొన్ని బాధ్యతలున్నాయి. జకర్యా పాస్టర్ గారు రీసెంట్‌గా ఈ మధ్యన ఒక బాధ్యత చేపట్టారు. ఇంకా సుధాకర్ పాస్టర్ గారు కూడా ఒకటే బాధ్యత చేపట్టారు. అలా మిగిలిన సేవకులు కూడా మీరేమన్నా బాధ్యతలు చేపట్టగలరా? లోకల్ గాని, నాన్ లోకల్ గాని ఎక్కడుంటాయేంటి? ఏదైనా ఒక బాధ్యత చేపడితే దాని ప్రకారంగా వారు కంటిన్యూ చేసుకుంటూ దానికి ఎవరైనా కావాల్సిన సహకారాలు తీసుకొని ఆ బాధ్యత కొనసాగించాలి. మరి ఇలాంటి ఇన్ని విషయాలున్నాయి. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మరి పరలోకమందు దేవుడు, భూలోకములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రవక్త దర్శనాన్ని ఈ రీతిగా మనము 20 సంవత్సరాలయింది బర్మా క్యాంప్ సంఘం ద్వారా. ఇప్పటికి 25 సంఘాలు నడుస్తున్నాయి. 21 మంది సేవకులు ఉన్నారు. కాబట్టి ఇది ఇంకా మనము డెవలప్‌మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నూతన బ్రాంచుల కొరకు మీ సలహాలు, సూచనలు చెప్పండి. అలాగననే లోకల్‌గా ఉన్నటువంటి సంఘాలు నడిపిస్తున్నారు కాబట్టి దాని విషయంలోనేవన్నా మరి క్లారిటీ అనేది మీరు ఇవ్వగలిగితే మంచిది. మూడవదిగా నూతనమైన బాధ్యతలు ఏమైనా చేపడతారా? ఈ జూమ్‌లోనే చెప్తే ఆ తదుపరి ఈ 3 విషయాలు తేలిన తర్వాత తదుపరి ఏమన్నా 1, 2 మాట్లాడుకొని మనం ముగించుకుందాం. ఇప్పుడు నేను చెప్పవలసినవన్నీ చెప్పేసాను. మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా 18 మంది కూడా 17 మంది నా అభిప్రాయం నేను చెప్పాను. మిగతా 17 మంది మీ అభిప్రాయాలను ఒకరి తర్వాత ఒకరు పంచుకొనుచుండగా ఎవరైనా పాస్టర్ కొర్నేలియస్ గారు ఒక పెన్ను, పేపర్ పట్టుకొని దయచేసి రాయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇందులో ఏమీ లేదు. మనం అందరం ఒక కుటుంబము మనసు విప్పి మాట్లాడుకుందాం. ఏదైనా సరే సమస్యలైనా సరే పరిస్థితులైనా సరే మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది. ఏదైనా సరే మనకు అనుగ్రహించిన దర్శనాన్ని మనం ఇతర రాష్ట్రాల్లోనికి నెమ్మదిగా సంవత్సరానికి 1, 2 బ్రాంచులు మనం ఓపెనింగ్ చేద్దాం, నడిపిస్తాం. అలాగే కొన్ని బాధ్యతలు మాకు అప్పగిస్తే మేము చేస్తామండి. అలాగే ఇక్కడున్నటువంటి మాకున్న సంఘాలు కూడా ఒక టైమింగ్ ప్రకారంగా మేము నడిపించుకొని, మిగతా టైం ఇతర సంఘాలు నడిపించడానికి మేము ఇస్తాము అనేటటువంటివి కొన్ని తీర్మానాలు మీరు చేయగలిగితే మంచిది. ఇప్పుడు కొరియన్స్ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, అవన్నీ ప్రతి పాస్టర్ గారు వారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. ఈ 3 విషయాలు తెలియపరిచిన తర్వాత మనము తర్వాత మిగతావి మాట్లాడుకుందాం. లేదా టైంని బట్టి ముగించేసుకుందాం అనేది ఇంకా సమయాన్ని మీకే అప్పగిస్తున్నాను. దయచేసి కొర్నేలియస్ పాస్టర్ గారు దయచేసి కంటిన్యూ చేయండి. ఒకరి తర్వాత ఒకరు పాస్టర్ కొర్నేలియస్ గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఒక్కొక్క పాస్టర్ గారు మీరు ముందు చెప్తే మంచిది. లేకపోతే ఆయనైనా పేర్లు చెప్తారు. ఓవర్ టు ది కొర్నేలియస్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. మొదటగా మరి సేవకులు వీడియోలు
ఓపెన్ చేయడానికి అయితే వీడియోలు ఓపెన్ చేయండి. వీడియోలు ఓపెన్ చేయండి. పాస్టర్ గారు నేను జర్నీలో ఉన్నానండి, అందుకే కొంచెం నా వీడియో అవ్వదు ఓపెన్ చేయడానికి. ఓకే తమ్ముడు, అయితే నువ్వే ముందు చెప్పే తమ్ముడు. వీడియో ఓపెన్ జర్నీలో చేయడానికి ఉన్నాను అవ్వదుగా, అందుకే. తర్వాత చెప్తావా? అండి అది ఓకే జర్నీలో ఎవరున్నారు? నేనని తమ్ముడు నువ్వా? ఎంత పడుతుంది? అవునండి, వస్తున్నానండి, దారిలో ఉన్నాను. ఒక పావు గంటలో. టైం 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 కావాలి. పావు గంట. నేను జర్నీలోనే ఉన్నాను, జర్నీలో మాట్లాడుతున్నాను. నేను అందువే అవును. ఢిల్లీలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, నరేలా ప్రాంతానికి జర్నీలోనే మాట్లాడుతున్నాను. అవును. సరే 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 సరే, నువ్వు నీకు అనుకూలతను బట్టి ఒక 10 నిమిషాల్లో తర్వాత ఎక్కడ ఆగేసి నీ అభిప్రాయం చెప్పు, అంతే. అదే అదే. సరే, మిగతా ఓకే. వాళ్ళందరూ అభిప్రాయాలు పంచుకుంటారు. రైట్, కంటిన్యూ. ప్రణయ్ పాస్టర్ గారు. ఎవరైతే ఒక పేరు చెప్పిన తర్వాత వారు గనక వెంటనే స్పందించకపోతే మరొక పేరు చెప్పాలి. పాస్టర్ కొర్నెల్స్ గారు ప్రణయ్ ఒక పేరు చెప్పారు కదా, పాస్టర్ గారు. వారు ఏదో పని అనుకుంటారు, ఇంకొక పేరు అని చెప్పు. బాబు చెప్తావా? ప్రైజ్లాడండి. ప్రైజ్లాడండి. అంటే నాన్ లోకల్ అంటే ఫస్ట్ పాయింట్ అన్నయ్య చెప్పారు కదా. నాన్ లోకల్లోని మనము సంఘాలు నూతనంగా మరి స్థాపిస్తూ మరి వెళ్తారా వెళ్ళలేరా అక్కడ అవును పరిచయం జరిగించడం కోసం చెప్పారు కదండి. ఫస్ట్ పాయింట్ అదే కదండి. అవును అవును. అదే నాన్ లోకల్ గా అయితే అంటే కంటిన్యూస్ గా కాకపోయినా సరే ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటానని నేను ఎప్పుడైనా. ఇంకొకటి సెకండ్ పాయింట్ అన్నయ్య, సెకండ్ పాయింట్ ఏం చెప్పారు? బాధ్యత. అదే బాధ్యతలు థర్డ్ పాయింట్ చెప్పారు. అదే బాధ్యతల కోసం వస్తే అంటే నేను ఒక 4-5 నెలల వరకు బాధ్యతలు ఏం చేయలేను, అంటే కొంచెం ఉద్యోగం ఆ, రీత్యా. ఓకే తర్వాత నేనే అంటే ఆ, నా అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత కోర్స్ అది అయిపోయిన తర్వాత నేనే బాధ్యత తీసుకుంటాను. ఇంకో అయితే తర్వాత నెక్స్ట్ పాస్టర్ ప్రణయ్, ఒక మాట, ముస్లిం సంఘం కొరకు మనము ఏం చేద్దాము? అక్కడ వాళ్ళు మనం ఇంతకాలము నడిపించాం, సువార్త చేసాము, అక్కడ డెవలప్మెంట్ లేదు. అయితే దాని గురించి మరి ఏమైనా మళ్ళీ ఒక సంవత్సరం దాకా ఆగి మళ్ళా ఉపవాస కొడుకులు పెట్టి సువార్త దండయాత్రలు పెట్టి ఏవైనా ఒక సంవత్సరం ఆగి ప్రయత్నాలు బాగా ఇంకెక్కువగా ప్రార్థన పెట్టి సువార్త పెట్టి ఏమన్నా మనము కొనసాగిద్దామా? లేదంటే దానికి కోటపాడు బ్రాంచ్లో పెడితే ఏమైనా అలాగా? మరి అక్కడ పరిస్థితులు మనకు తెలియవు కదా, మరి వాళ్ళు కూడా అటుపక్క బాధపడకూడదు. మనకి డెవలప్మెంట్ కొద్దిగా ఉంటే అంటే మన 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 దగ్గర ఉన్నటువంటి సేవకులు చాలా విలువైన సేవకులు. ప్రతి సేవకుడు కూడా ఎంతో విలువైనటువంటి వారు. మరి ఎన్నో బాధ్యతలు సంఘాలు నడిపించవలసినటువంటి బాధ్యత ఉంది. మనం ఏదో ఒక సంఘానికి మాత్రమే మనం పరిమితం కాలేం కదా. అలాగా మరి అక్కడున్న విశ్వాసులతో మాట్లాడి ఏమన్నా షేర్ చేసుకోగలవా? లేదంటే ఒక సంవత్సరం మనం 2 నెలలకు ఒకసారి ఉపవాస గుడికి సువార్త దండయాత్ర పెట్టి ఏమైనా డెవలప్మెంట్ అవుతే మనం ఎదురు చూద్దామా అనేది నీ రిపోర్ట్ ఏమైనా ఇస్తే బాగుంటది. లేకపోతే వాళ్ళతో అంటే మాట్లాడి వాళ్ళతో మాట్లాడి చెప్తానని. అయితే నేనేమనుకుంటున్నా అంటే నీ అభిప్రాయం, నువ్వు నడిపించావు కాబట్టి నీ అభిప్రాయం చెప్పు. నేనైతే అంటే ఓపెన్ గా చెప్పాలంటే టైం అనేది మనకి అంటే ఎంత మనం ఇంకొక సంవత్సరం వెయిట్ చేసి ఉన్నా కూడా అక్కడ మరి దేవుడు ద్వారం తెరలేదు ఇప్పటి వరకు. మరి తర్వాత మరి తెరుస్తో తెలియదు నాకు. మరి వివేచన లేదు.
మరి ఒక సంవత్సరం మనము అలా ప్రయత్నించినా సరే అక్కడ అక్కడ అంతకన్నా అభివృద్ధి జరగదేమో అని నేను అనుకుంటున్నానండి ఆ మరి నడిపింపులోని. అలాంటప్పుడు మనం ఏమన్నా వాళ్ళతోని ఏమన్నా అవకాశం ఉంటుందా? మాట్లాడితే అవకాశం ఉంటదని అంటే మీరు అలాగ ఒకసారి ఒక మాట అవకాశం ఉంటే మాట్లాడి నువ్వు నేను నువ్వు నువ్వు ఫ్రీ అయిపోతావు కదా. అవునండి. నీకు వేరే సంఘ బాధ్యతలు గాని అప్పగించడానికి బాగుంటుంది కదా. అవునండి. అవును. ఆ విషయాన్ని కొద్దిగా కనుక్కొని మరి వాళ్ళ అవతల పక్కలు కూడా బాధపడకుండా వాళ్ళు దానికి ఆ, అంగీకరిస్తే అవును. దాని ప్రకారంగా నువ్వు ఫ్రీ అవుతావు. అప్పుడు వేరే బాధ్యతలకు అప్పగించడం జరుగుతుంది. వేరే రాష్ట్రంలో మన సంఘం పెట్టి 2 వారాలకు ఒకసారి నువ్వు ఒకసారి వెళ్తే, ఒకసారి నేనే వెళ్తాను. మిగతా సేవకులు కూడా అవును. ఈ అభిప్రాయాలు పంచుకుంటారు కదా. హ్మ్. అవునవును. సరే పాస్టర్ కొర్నేలియస్ గారు, ఎస్ ప్రణయ్‌ది సార్. చెప్పినటువంటిది రాసుకోండి. తర్వాత మరొక పాస్టర్ గారికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రైజ్ లార్డ్. ఓకే అండి. ఈ సమయంలో ఆనంద్ ఆనంద్ గారు ఉన్నారా? ఆనంద్ గారు, స్కూల్లో ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని బట్టి మీ రిపోర్టు. పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. సైమన్ అయ్య గారికి, సేవకులందరికీ కూడా ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అది నేను జర్నీలో ఉన్నాను, నర్సీపట్నం నుండి వస్తున్నాను. ఓకే ఓకే అయితే విన్నాను, మధ్యలో వచ్చాను. ఓకే ఆ, అలాగే. ఇప్పుడు ఫస్ట్ నాన్ లోకల్గా పాస్టర్ గారు, నాన్ లోకల్గా మీరు పరిచర్య పట్ల ఏ విధంగా తీసుకుంటారు? తర్వాత ఏదైనా ఒక ప్రత్యేకమైన బాధ్యత అన్నమాట. మన సంఘంలో జరుగుతున్న అవుట్ రీచ్ పరిచర్య కొరకు కానీ ఏదైనా బాధ్యత, తర్వాత మీరు నడిపిస్తున్న సంఘంలో ఎలా తీసుకుంటే డెవలప్ అవుద్ది, ఏం చేస్తే అక్కడ మీరు ఫ్రీ అవుతారు. ఓకే ఓకే సరే. అంటే అవుట్ రీచ్ ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే అభ్యంతరం లేదు. ఎటైనా ఓకే. వెళ్ళడానికి అయితే అభ్యంతరం లేదు నా సైడ్ నుంచి. నెక్స్ట్ బాధ్యత. బాధ్యతలు అంటే నేను లోకల్లో సిటీలో ఉండట్లేదు. సో మదర్ దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు ఈ ఇయర్ టైం అయితే వాటి విషయంలో నాకు కొద్దిగా టైం కావాలి. ఎందుకంటే నేను లోకల్కు వచ్చే అవకాశం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఉంటుంది సిటీలోకి. ఓకే. అప్పుడైతే ఈ ఏవైనా సిటీలోకి వచ్చిన తర్వాత ఆ, ఓకే. తర్వాత ఇంకేమన్నారు? మూడోది ఏంటంటే మీరు నడిపిస్తున్న సంఘం దగ్గర పరిచర్య అక్కడ డెవలప్ కానీ అది ఏం చేస్తే మీరు ఫ్రీ అవ్వగలరు? ఫ్రీ అంటే ఇప్పుడు ప్రజెంట్ సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సో అవన్నీ కొద్దిగా ఓకే. అప్పుడు అవి అన్నీ ఇప్పుడు మిడిల్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి. సో అవి ఓకే. క్లియర్ మేబీ ఎంతవరకు అవుతాయి అన్నది ఇప్పుడు చూడాలి. అది కొద్దిగా కాంప్లికేటెడ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయి ఓకే. ఉన్నాయి ఒక ఫ్యామిలీకి. ఉమ్. మరి అది అయ్యే వరకు అది అయిపోతే కొద్దిగా పర్వాలేదు ఇంకా. ఓకే. ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్. ఉమ్. దాని ప్రాసెస్ స్టేషన్ వరకు ఈరోజు వెళ్ళారు. ఫర్దర్ ఏమైందన్నది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ అయ్యా తర్వాత అది దాన్ని బట్టి అప్పుడు సంఘం నుండి ఒకవేళ ఏదైనా అంటే దాని డెవలప్మెంట్ కానీ ఇంకా ఏదైనా ఫర్దర్ ఆ తర్వాత అయితే చెప్పగలుగుతాను ఒకవేళ అది. సార్, అయ్యా విన్నారు కదా. ఇంకా ఆనంద్ ఆనంద్ కోసం ఇంకేమైనా అడుగుతారు సార్?
ఆనంద్ నుంచి రిపోర్ట్. ఒక్కొక్కరు అభిప్రాయాలు అలాగా మనం చెప్పిన విషయాల కొరకు ఒక్కొక్క పాస్టర్ గారికి అవకాశం ఇచ్చి ఆ పాస్టర్ గారు చెప్తున్నటువంటి విషయాలన్నీ రాసుకోండి. నెక్స్ట్ ఇంకో పాస్టర్ గారికి ఇవ్వండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్. అలా అయ్యా జూనియర్ సైమన్ గారు, తమ్ముడు నెక్స్ట్ మీది తమ్ముడు జూనియర్ సైమన్. మీరు చెప్తారా? చెప్తాను. ఓకే. నాన్ లోకల్ అంటే వెళ్తున్నాను. పాస్టర్ గారు పంపించిన దగ్గరికి వెళ్తున్నాను. అంటే నాకు మెయిన్ అదే సాటర్డే వరకు నైట్ వరకు తెలియదు అనమాట. నెక్స్ట్ డే ఎప్పుడైనా సండేస్ కూడా ఒక్కొక్కసారి పిలుస్తుంటారు అనమాట. అందుకే సండే వెళ్తాను నేను. ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడికి. నాకు ముందు రోజు వరకు కొంచెం ఏంటనియా ఇప్పుడు దూరం అనమాట. చెన్నై గాని కేరళ గాని మనకి ఇతర రాష్ట్రాలు అనమాట. అవునవును, చెన్నై వెళ్ళినా నేను మళ్ళీ మార్నింగ్ మండే కల్లా వచ్చేటట్టు అయితే వెళ్తాను. వెళ్ళి మళ్ళీ పరిచయం చూసుకుని మళ్ళీ మండే మార్నింగ్ కల్లా రాగలంటే వెళ్ళి వస్తాను. ఓకే ఓకే. అంటే జాబ్ని బట్టి కొంచెం జాబ్ని బట్టి మీరు పరిస్థితుల్లోకి వెళ్ళా సరే మళ్ళీ మీరు అటెండ్ అవ్వాలి. మళ్ళీ మార్నింగ్ కల్లా అటెండ్ అవ్వాలన్నమాట. అది ప్రస్తుతానికి ఏంటంటే ముగ్గురు ఉండవలసిన ప్లేస్ లో చెప్పండి అండి. ఏదో చెప్తున్నారు ముగ్గురు ఉండాల్సిన ప్లేస్ లో. అదే ఉద్యోగంలో అదే ఇప్పుడు ముగ్గురు ఉండవలసిన ఇద్దరం అయిపోయాము. దానివల్ల నాకు కొంచెం మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం నాకు ఎక్కువ దానివల్ల తిరిగి రావాలి. అదే. ఓకే. తర్వాత లోకల్ గా మన సంఘంలో కొన్ని పరిచర్యలు ఉన్నాయి. అవునవును, మన సంఘంలో కొన్ని పరిచర్యలు ఉన్నాయి. దాని విషయంలో బాధ్యత ఎలాగా? కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ఏదైనా మాకు అప్పచెప్తే చేస్తానని. మరి లాస్ట్ అది మాకు సహకారులుగా ఎవరికైనా ఇస్తే తప్పకుండా వాళ్ళతో పాటు చేస్తాను. సంఘంలో పరిచర్య విషయంలో కూడా అది చేయటం చేస్తారు. మాకు సహకారిగా ఎవరికైనా ఉంటే చేస్తాను నేను వాళ్ళతో పాటు. ఓకే. తర్వాత మూడోది, మీరు అదే ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ పరిచర్య పరిస్థితులు, భవిష్యత్తులో అక్కడ డెవలప్ అవడం కానీ. నాకంటూ ఒక సంఘం లేదని మరి ఎక్కడ పంపిస్తే పాస్టర్ గారు అక్కడికే వెళ్తున్నాను. అదంతా మీదే. అంతా మాదే. సరే, ఓకే. అయితే సార్ మరి ఇంకేనా? అది కదా మీరు సరే ఇంతేనా సైమన్ గారిని? నెక్స్ట్ అలాగా ఒక్కొక్క వాళ్ళే వరుసగా చెప్పేస్తా ఉంటే నువ్వు రాసేసుకో. మధ్య మధ్యలోనే వాళ్ళు అడిగినవి చెప్పలేకపోతే మీరు అడగాలండి. వరుసగా చెప్పేస్తా ఉంటే రాసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకో పాస్టర్ గారు చెప్తారు అలాగా. ఉమా మహేష్ గారు, తమ్ముడు. థ్యాంక్ యూ. ఉన్న సేవకులందరికీ ప్రైజ్లో. మరి అవుట్ రీచ్ మరి వీడియో ఆన్ చేయవు. ఉమా వీడియో ఆన్ చేయమ్మా. ఆన్ చేస్తాను. చెప్పండి. అవుట్ రీచ్ కి వెళ్ళి నడిపించడం అనేది మరి స్థానిక సంఘాలను నడిపించుకుంటూ బయటకు వెళ్ళి మరి పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాము.
మరి వెళ్ళాలని ఆశ ఉన్నది, మరి ప్రార్థన చేస్తున్నాం దాని విషయంలో అయితే. మరి రెండోది బాధ్యతల విషయంలో మరి ఏది ఇచ్చినా నేను చేస్తాను. మరి బస్ పరిచర్యలు మరి కొన్ని పరిచర్యలు మరి చేస్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ ఏమి ఇచ్చినా కూడా మరి చేయడానికి ఉన్నాను నేను మరి సిద్ధంగానే. మరి సంఘ పరిస్థితులు అంటే తమ్ముడు ఒక అన్నయ్య చెప్పండి. ఇప్పుడు విబిఎస్ సెపరేట్ వింగ్ మీకు ఇస్తే సెపరేట్ మీకు ఇచ్చినా సరే మీరే ఒక గ్రూప్, మీరే అనుకోండి లీడర్ వాళ్ళకు కూడా. ఓకే అన్నయ్య. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు నడిపిస్తున్న సంఘం డెవలప్ కానీ అక్కడ సంఘ పరిస్థితులు ప్రస్తుతము అక్కడ సంఘ పరిస్థితి అంటే ఒక్కొక్కసారి అక్కడ ఉన్న సంఘాలు ఒక్కొక్కరము 2 డేస్, ఒక్కొక్కసారి 3 సంఘాలు మరి జాహిర్ పాస్టర్ గారు నేను నడిపిస్తున్నాము. మరి అక్కడ ఆరాధనలు బట్టి సంఘాలను బట్టి కోటపాడు అలాగే నరవ ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ముసరం, ఒక్కొక్కసారి మరి గోపాలపట్నము నడిపించడం జరుగుతుంది. అక్కడ సంఘాలు అక్కడ కోటపాడు 3 సంఘాలు అన్ని కలిపి మరి ఒక దగ్గర పెట్టాలని మరి ప్రయత్నిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. అందరు కలిపి ఒకటే ఆరాధన అన్నట్లుగా అక్కడ సంఘము మరి కోటపాడు సెంటర్ లో అక్కడ పెట్టాలని మరి ఆశపడుతున్నాం. దాని గురించి మరి ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. మరి సంఘ పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి. మరి ప్రతి బుధవారం పరిమిత ప్రార్థనలు, కొన్ని సంఘ క్షేమాభివృద్ధి కలిగిన ప్రార్థనలు అయితే ప్రస్తుతానికి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకేమున్నాయి తమ్ముడు? అంతేనండి. థ్యాంక్ యూ తమ్ముడు. నెక్స్ట్ కిషోర్. అయ్యా కిషోర్ ఉన్నారండి బాబు? ఉన్నారు. కిషోర్ ఉన్నారా? లేకపోతే ఉన్నారు. కిషోర్ చెప్పండి. కిషోర్ బాబు వీడియో ఆన్ చేయ తమ్ముడు. కిషోర్ గారు, కిషోర్ బాబు చెప్పు. ఆడియో ఆన్ చేయాలి, వీడియో ఆన్ చేశారు కానీ. ఓకే అండి, ఇప్పుడు అన్నీ వస్తుందా? వస్తుంది వాయిస్ వస్తుంది కదా. వీడియో ప్రైజ్లాడు బాబు, వీడియో ఆన్ చేయలేదు నాయన. వీడియో అది అవ్వట్లేదని. సరే వస్తుంది బాగానే ఉంది, వస్తుంది. సరే ఓకే అనియా చెప్పండి అనియా. కిషోర్ అన్నీ చెప్పిన మాట విన్నారు కదా. అవుట్ రీచ్ పరిచర్య కొరకు మీరు ఏం చేయగలరు? అవుట్ రీచ్ పరిచర్య ప్రస్తుతానికి అదే లోకల్లో చేస్తున్నాననియా. అంటే పరిస్థితి బట్టి ప్రస్తుతానికి. అలాగే తర్వాత ఇంకా అలాగా వచ్చి ఇది 5 సంవత్సరం అయ్యాక అలాగా నేను చేస్తానని. ఓకే, 1 year తర్వాత అవుట్ రీచ్ కోసం ఆలోచిస్తాను. లేదు అలాగే వస్తాను. ఈ లోపల అన్ని ఎక్కడ పనిపిస్తే అక్కడికి మామూలుగా పరిచయం నిమిషం వెళ్తాను ఆదివారం పూట. ఓకే, 1 year తర్వాత ఎక్కడ పంపించిన వెళ్తారు? వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత రెండో విషయం, మనకు లోకల్ గా మన సంఘం బర్మా క్యాంప్ లో ఉన్నాయి. దాంట్లో ఏదైనా బాధ్యత తీసుకుంటారా? ఏదైనా మామూలుగా మనకి లోకల్ బర్మా క్యాంప్ లో చాలా బాధ్యతలు ఉన్నాయి. అవునవును చెప్పు, దాంట్లో మీరు ఏదైనా బాధ్యత తీసుకుంటారా? అంటే కొంచెం ఈ ప్రస్తుతానికి కొంచెం అంటే ఒక సంవత్సరం వరకు అని మామూలుగా ఇప్పుడు సండే నేను నడిపిస్తానని. తర్వాత నేను మామూలుగా బాధ్యత తీసుకుంటాను. తర్వాత కొంచెం ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ బట్టి కొంచెం ప్రస్తుతానికి సండే మాత్రం ఖచ్చితంగా వెళ్తుంటాను. తర్వాత ఏమైనా అవసరం వచ్చినప్పుడు వస్తుంటాను చెప్తే. అలానే ఏ విధంగా పరిచర్య చేస్తే బాగుంటది? ఏంటనియా? అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా?
ఇక్కడ ఇక్కడ పర్లేదండి. ఇక్కడ మామూలుగా అలా చేస్తున్నాం, ప్రార్థనలు గట్టిపడి చేస్తున్నాం. దేవుని కృప చిత్తం అయితే అలాగా ముందుకి ఇంకా అలాగ అవుతుంది. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. కొరండి పాస్టర్ గారు, కొద్దిగా స్పీడ్ గా జరగాల, టైం అయిపోతుంది. ఇంత స్లో అయితే లాభం లేదు, స్పీడ్ గా రాయాలి. మీరు ఉన్నారా కొరండి పాస్టర్ గారు? ఏది కట్ అయిపోయిందని మరి ఎవరైనా జకరే పాస్టర్ గారిని కొనసాగించండి. ఎక్కడున్నారు? ఉన్నాను సార్. సమయం విలువైంది కదా, అందరూ సేవకులందరూ మంచిది సార్. మరి నాకు ఇచ్చిన అవకాశం తొందరగా అందరి నిర్ణయాలు తీసుకోండి, తొందరగా స్పీడ్గా ఉండాలి. ఓకే, మరి నా నిర్ణయమే చెప్పేస్తానండి. మరి ఈలోగా కొన్నేరు పాస్టర్ గారు వస్తారు. మరి కూడి చేరినటువంటి దైవ సేవకులందరికీ, సుమారుగా వచ్చినటువంటి 18 మంది సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి నేనైతే జక్కువ ప్రాంతంలో నడిపిస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో గడిచిన ఆగస్టు నెలలో మరి సుజాతమ్మ గారికి మనకి వచ్చినటువంటి కొన్ని సమస్యల కారణంగా అక్కడ పోరంలో సంఘాన్ని విడిచిపెట్టడం జరిగింది ఆగస్టు నెలలో. అయితే అక్కడ ఉండేటువంటి విశ్వాసులు అందరూ కూడా మరి ప్రతికూల పరిస్థితుల్లో జక్కువ ప్రాంతానికి ఇప్పుడు దాదాపుగా 6 నెలలు బట్టి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్సుల మీద జక్కువ వచ్చేస్తున్నారు. అయితే వారు ఇన్ని దినాలు కూడా వచ్చారు. అయితే మరి పాస్టర్ గారండి, మరి మాకు సమయం సరిపడడం లేదు, ఆ బస్సులు అందుబాటులో ఉండడం లేదు, సమయం తప్పిపోతున్నాం అని వారు కొన్ని సమస్యలు అనేది నా ముందునే పెట్టారు. అవి నేరుగా సైమన్ అయ్య గారికి చెప్పడం జరిగింది. మరి దేవుని చిత్తమైతే మరి సైమన్ అన్నయ్య యొక్క పరిస్థితులను చూసుకొని మార్చి 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ అక్కడ పోరంలో ఆరాధన అనేది గృహాలలో జరగడానికి వారు ఇష్టపడ్డారు. కనుక అక్కడ ఆరాధన జరగడానికి ద్వారాలు తెరవబడ్డాయని నేను నమ్ముతున్నాను. కనుక అక్కడ ఆరాధన కనుక ప్రారంభించగలిగితే ఇటు జక్కువలోను అక్కడ పోరంలోను కూడా 2 దిక్కులు కూడా ఆరాధన అనేది జరగాలి. ఇది అక్కడ ఉండేటువంటి పరిస్థితి. సంఘాల్లోనైతే 2 సంఘాల్లోనూ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేవు, అంతా కూడా సానుకూలంగా ఉంది, బాగుంది అక్కడ పరిస్థితి. ఇకపోతే నేను నా కమిట్మెంట్ ఏంటంటే నెలలో 4 వారాల్లో చివరి ఆదివారం కనుక నన్ను ఒక్కడిని అక్కడ పంపించగలిగితే సరిపోతుంది. నెలకు ఒకసారి నేను జక్కువ వెళ్తే సరిపోతుంది. మిగిలినటువంటి 3 వారాలు కూడా మన సేవకులలో ఎవరు వెళ్ళినా సరే వారికి ఛార్జీలకి కూడా డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. వారికి ఆర్థికంగా సహకారం అయితే మరి అందిస్తాం. ఇకపోతే 3వ విషయం ఏంటంటే నేను నెలకు 1 వారం వెళ్తాను. మిగతా 3 వారాలు కూడా మరి భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఎక్కడికైనా సరే పంపించినా సరే నేను సిద్ధం. నేనైతే జక్కువ అనేది నా సంఘం అని నేను అనుకోవడం లేదు. అది సైమన్ అయ్య గారు అప్పచెప్పినటువంటి సంఘం అని నేను భావిస్తున్నాను తప్ప అది సంఘాన్ని కన్స్ట్రక్షన్ చేసి అక్కడ పెట్టినంత మాత్రాన అది నాది కాదు. అది ఓఫీర్ మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘానిది. కనుక నేను అక్కడ వారానికి ఒకసారి వెళ్తే నాకు సరిపోతుంది. ఇవి నా యొక్క అభిప్రాయాలు, నా ఉద్దేశం, నా యొక్క కమిట్మెంట్ ఇది. ఇవి నేను తెలియపరుస్తున్నాను. తర్వాత మిగిలినటువంటి వారు ఇంతవరకు కొంతమంది చెప్పగలిగాం. మిగతా వారు తర్వాత నా తర్వాత సుధాకర్ పాస్టర్ గారు చెప్పండి. జకరే ఒక చిన్న మాట చెప్పండి. అక్కడ 3 సంఘాలు ఒక్క పాస్టర్ గారే నడిపించడానికి టైమింగ్స్ అనుకూలంగా ఉంటాయా? భవిష్యత్తులో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోగలరా? లోవా, పోరం, జక్కువ ఒక పాస్టర్ గారి ద్వారా ఒక వారం నీవు, ఒక వారము ఆనంద్, అలాగా ఏమైనా అలాగా సేవకులు మనకి చాలా మంది అవసరం కాబట్టి ఇతర రాష్ట్రాల్లోనూ మన స్థానికంగా కాబట్టి ఆ విషయంలో ఏమన్నా మీరు మాట్లాడుకొని ఏమైనా చెప్పగలరా? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ లోవలో ఉన్నటువంటిది ఒక కుటుంబం అక్కడ ఉంది. ఆ కుటుంబం నేరుగా జక్కువ వచ్చేస్తుంది సార్.
మిగిలిన 3 కుటుంబాలు జొన్నాడు వెళ్ళిపోయారు, రాజమండ్రి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు కూలి పనుల నిమిత్తం. వారు తిరిగి మరలా పోరం వచ్చేసరికి 5వ నెల 6వ నెల పడుతుందండి. ఈలోగా ఆనంద్ గారు మేము కలిపి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఆ విషయంలో 3 సంఘాలు కూడా ఒకరు నడిపించడానికి మా నిర్ణయాన్ని మేము మీకు ప్రకటిస్తాం సార్. నాకైతే అభ్యంతరం లేదు. నేను నెలకు ఒక్కసారి నన్ను పంపించండి చాలు. భవిష్యత్తు దినాల్లో ఆనంద్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి ఆనంద్ గారు. భవిష్యత్తు దినాలు అనేసి అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి భవిష్యత్తు దినాల్లో అన్నది అవుతుందండి, దాన్ని సిద్ధపరుస్తున్నాం. సో దానికోసం మరి లోవ వాళ్ళని కూడా సిద్ధపరుస్తున్నాం. ఎందుకంటే ఆ సిద్ధపరచడానికి కొద్దిగా ఈ సంవత్సరం టైం పడుతుంది. భవిష్యత్తు దినాల్లో వీలైతే ఈ సంవత్సరంలోనే వాళ్ళని సిద్ధపరిచి ఆ విధంగా చేస్తే నేను అక్కడ నుండి ఈ వేరే ప్రదేశాలకు మీరు పంపించేటప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి నిర్ణయం. మరి మీరు అందరూ అలాగ నిర్ణయం తీసుకొని కొన్ని నెలల తర్వాత అయినా ఇప్పుడు మనం ఈ అభిప్రాయానికి వస్తే ఇతర రాష్ట్రాల్లోనికి వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది. అలాగే తప్పకుండా. తర్వాత నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా దైవజనులు, వాళ్ళందరూ అభిప్రాయాలు తెలియపరుస్తారు. అయితే పాస్టర్ గారండి నేను రాయడం లేదు, రికార్డ్ అవుతుంది. నేను మీకు అన్ని కూడా తెలియపరుస్తాను సార్, నేను మీకు పంపిస్తాను. రికార్డింగ్ అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. వీడియో రికార్డింగ్ అవుతుంది సార్, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత తమ్ముడు సుధాకర్ చెప్పు తమ్ముడు. ప్రైజ్లాడ్ అన్నయ్య, అందరికీ ప్రైజ్లాడ్, దైవజనులందరికీ నా అభిప్రాయం నేను చెప్తున్నాను. సైమన్ అని చెప్పిన 3 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే అవుట్ రీచ్ కొరకు రాష్ట్రాలు వెళ్ళవలసి ఉంది కాబట్టి నేనైతే సిద్ధం. కాకపోతే నాకున్న ప్రాబ్లం ఏంటంటే శనివారం నైట్ బయలుదేరి సోమవారం కల్లా వచ్చేటట్లయితే నాకు ఇబ్బంది అయితే లేదు. నేను ఖచ్చితంగా అన్ని చెప్పిన ప్రాంతానికి వెళ్తాను, అక్కడ పరిచయం చేసి రొట్టె వేసి వస్తాను. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే అది సంఘాలు ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయం. అది ప్రజెంట్ అయితే నేను బ్రాంచ్ సంఘాలకి సహకారిగా ఉంటున్నాను కాబట్టి దాని నిర్ణయాన్ని ఆ టైమ్స్ మనకు సంబంధం లేదు. ఇకపోతే బాధ్యత విషయాల్లో ఆల్రెడీ సైమన్ అండి నాకు జూమ్ సండే స్కూల్ పరిచర్య కొంతమంది బృందంకి అప్పగించారు. నేనైతే ఆన్లైన్ ప్రార్థన నడిపిస్తున్నాను. ఇంకా అందులోనైతే ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంది. ఇంకా మన బ్రాంచ్ సంఘులున్న అంటే టీచర్స్ తో టచ్ లో ఉంటున్నాను కానీ ఇంకా అందరితో కూడా టచ్ లో లేను. సేవకులందరూ కూడా సహకరిస్తే అక్కడ జరుగుతున్న సండే స్కూల్ యొక్క డేటా అంతా తీసి నేను నీకు ఒక రిపోర్ట్ అనేది నేను ఒక 2 వారాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మన ఏసీ టీమ్ లో పరిచయకి సహకరించేలాగా నేను ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఇంకొక యవనస్తుల మీద కూడా చిన్న ఆశ అయితే నాకు ఉంది. యవనస్తులందరికీ చాలా మందికి అయ్యగారి గ్రంథాల మీద ఎంతైతే ఇష్టం ఉందో అవగాహన అయితే అంతగా లేదని అనుకుంటున్నాను. అంటే డెప్త్ అనేది కొంచెం తగ్గింది అనుకుంటున్నాను. దేవుడి చిత్తమైతే మన బ్రాంచ్ సంఘంలో 25 బ్రాంచ్ సంఘంలో యవనస్తులు ఎంతమంది ఉన్నారో డేటా అంతా పెట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో లేకపోతే ఆన్లైన్ ద్వారానో వాళ్ళకి సైమన్ ద్వారా కొంతమంది సేవకుల ద్వారానే నా అయ్యగారి యొక్క థీమ్ని ఆ గ్రంథాల యొక్క సారాంశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. సైమన్ అని అనుమతిస్తే నేను యవనస్తులందరితో ఇంటిమేట్ అయ్యి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆ యొక్క సబ్జెక్ట్ బుర్రలోనికి ఎక్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది సేవ పట్ల కమిట్మెంట్. ఇదండి జకరేనియా ప్రస్తుతానికి. తర్వాత బ్రదర్ విలియమ్స్ బ్రదర్ మన జకరియా పాస్ గారు ఒకసారి ఆగాలి. సుధాకర్ మరి చెప్పినటువంటి ప్రకారంగా అన్ని సంఘాలు మరి సేవకులు ఇక్కడే ఉన్నారు కాబట్టి 90% మరి సుధాకర్ పాస్టర్ గారికి యవ్వనస్తుల విషయ కూడికల్లోనూ తర్వాత సండే స్కూల్ విషయాల్లో కూడా మన సుధాకర్ పాస్టర్ గారికి అన్ని సంఘాల కాపర్లు సహకరించవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. సండే స్కూల్ ప్లస్ మన యవనస్తులు ఈ 2 పరిచర్యలు సుధాకర్ పాస్టర్ గారు అన్ని సంఘాల్లో కూడా ఫోన్లు చేస్తారు. మీరు అందరూ సహకరించవలసిందిగా మరింతగా ఇప్పుడు లోకల్ గా చేశారు, నాన్ లోకల్ గా ఆ బాధ్యతలు ఆ పాస్టర్ గారు స్వీకరిస్తారు. మంచిది. ఓకే అన్నయ్య. తమ్ముడు విలియమ్స్ తమ్ముడు. ఓకే అన్నయ్య ప్రైజ్ లాడ్ అన్నయ్య. ప్రైజ్ లాడ్. మరి అందరికి
జూమ్ లో ఉన్నటువంటి అందరికీ కూడా అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి నాకన్నా కొంచెం ఉన్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పిన తర్వాత చెప్దాం నేను చూశాను, కానీ నన్ను అన్నారు. అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైమన్ అన్నయ్య మాట్లాడినప్పుడు కంప్లీట్ గా నేను వినలేదు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. అయితే ఇప్పుడు ఒక విషయం సుధాకర్ చెప్పిన విషయంలో అది యాక్చువల్లీ నాకు ఆ థాట్ వచ్చింది. అంటే గ్రంథాల విషయంలోని యవనస్తులందరికీ కూడా ఫోన్ ద్వారాగా లేదా ఆన్లైన్ ద్వారాగా ఏదైనా సరే మరి మనం చెప్పాలి అని ఈ సుధాకర్ చెప్పిన తర్వాత సైమన్ అని వెంటనే దాన్ని ఆమోదించి పర్మిషన్ ఇవ్వడం కూడా చాలా సంతోషం. మా తరపు నుంచి ఖచ్చితంగా సహకారం అయితే ఇస్తాం మా యవనస్తులందరినీ కూడా ఆన్లైన్ లో తీసుకొని. అయితే రెండో విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇతర రాష్ట్ర పరిచర్యకు మరి ఎవరైనా సరే చెన్నై గాని లేదా ఒకవేళ స్టార్ట్ చేస్తే కేరళలో గాని స్టార్ట్ చేసినట్లయితే మరి వెళ్ళాలి అన్నారు కాబట్టి దానికి అంటే 4 వారాల్లో 1 వారం ఏదో 1 వారం వెళ్ళడానికి నేను సిద్ధమే. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే సంఘంలో ఇప్పుడు బర్మా క్యాంప్ సంఘంలో ఉన్నటువంటి కొన్ని పనుల విషయాల్లో బాధ్యత తీసుకోమని అన్నారు. బాధ్యత విషయంలో ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి పొజిషన్ లో ఇక్కడ సంఘం నడిపిస్తున్నాం, కానీ అంత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇంకా స్టెబిలిటీగా ఒక ఏరియాలో ఇంకా స్థాపన చేయలేదు. అయితే దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి ప్రాముఖ్యంగా సైమన్ అని ప్రార్థన బట్టి పోయిన వారంలోని ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఏరియా తర్వాత నా ఆశ ఏంటంటే అయ్యగారు వచ్చి అక్కడ ఓపెన్ చేయాలని ఆశతో ఉన్నాను, అందుకనే ఏరియా పేరు చెప్పట్లేదు. 6 కిలోమీటర్లు కరెక్ట్, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు, తుని నుంచి 6 కిలోమీటర్లు. అక్కడ ఆల్రెడీ ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన సొంతంగా ఇల్లు కట్టారు, చర్చి కట్టారు. అయితే మనకి సండే స్కూల్ విషయంలో మనకి పరిచయం అయ్యి ప్రతి వారం కూడా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి మెసేజ్ చెప్తున్నాను, సత్యం గురించి చెప్తున్నాను. పోయిన వారం దేవుని కృపను బట్టి ఆయన ప్రతి వారము బల్ల ఇవ్వడానికి మీతో పాటు మా వాళ్ళకి కూడా బల్ల ఇవ్వండి, మొత్తం మీరే అందరూ ఇక్కడికి వచ్చేసి ఒకే ఆరాధన కలిపి మనం చేసుకుందాం అంటే ఎలాగవుతుందంటే ఉదయం అక్కడ ఆరాధన జరుగుతుంది, మధ్యాహ్నం మళ్ళీ యవనస్తులకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఈవినింగ్ పెద్దవాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా అక్కడే ఇంకా ప్రభు బల్ల ఇచ్చే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఆయన ఏమన్నారంటే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తే మా వాళ్ళకు కూడా ప్రభు బల్ల కార్యక్రమం జరుగుతుంది కదా అని అన్నారు. మీరందరూ ఇంకొక విషయం ఏంటంటే ప్రార్థన చేయండి, ఆ సంఘం సత్యంలో రావాలి. ఖచ్చితంగా దానికి రావడానికి కూడా ఎక్కువ టైం కూడా లేదు. జస్ట్ ఈ మంత్ ఎండ్కి వచ్చే నెల మనం ఢిల్లీ ప్రయాణం వెళ్ళి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆయన మనకి ఆ సంఘం హౌస్ 2 అప్ చెప్పేస్తాను. కాబట్టి హలో ఒకసారి హలో హలో విలియమ్స్ నువ్వు చెప్పు, పర్వాలేదు. విలియమ్స్ నువ్వు కంటిన్యూ చేయాలి. అయితే అనియా మరి వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈ రోజే, అంటే రేకుని తీసేసి స్లాబ్ వేయడానికి ఈ రోజే నేను కాంట్రాక్టర్లను తీసుకొని వెళ్ళి మాట్లాడాను. స్లాబ్ కి ఇంచుమించు 1,30,000 ఖర్చు అవుతుంది, అది కూడా మనం పెట్టట్లేదు, మొత్తం అమౌంట్ అంతా ఆయనే పెడుతున్నాం. నన్ను 1 రూపాయి కూడా పెట్టమని నేను అడిగాను. ఒక 50,000 రూపాయలు నేను ఏమన్నా మీకు అప్పో చేసిస్తానంటే ఆయన అన్నారు వద్దు, మొత్తం నేను పెడతాను, మీరు ఇక్కడ డెవలప్ చేయండి, మీరు మాత్రమే ఇక్కడ చేయగలరు, నాకు ఎందుకో దేవుడు ప్రేరేపణతో నాకు కనిపించింది, మీరు వచ్చి మీకు భారం ఉంది, మీరు వాక్యం చెప్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నాతోటి, మీకు వచ్చే నెలలో అంటే ఇంకా నేను ఉంటున్నటువంటి బిల్డింగ్ కూడా నేను వేకౌట్ చేసేసి కంప్లీట్ గా అక్కడ వాళ్ళ ఇంట్లోనే రెంట్ కూడా లేకుండా అక్కడే హౌస్ లోనే నేను ఉంటూ పైన చర్చ్, కింద హౌస్ పైన చర్చ్ అన్నమాట, ఆ ఏరియా అంతా కూడా డెవలప్ చేయడానికి కొంచెం మరి ప్రతి వారం నేను అక్కడికి వెళ్ళి మాట్లాడే పని ఉంది. 1 వారం నేను మిస్ అయినా ఏంటంటే వాళ్ళు ఆయన ఇంకొకలాగా ఫీల్ అవుతున్నారు. అందుకని కొంచెం ఆ ఏరియాలో ఆ చర్చ్ మన చేతికి వచ్చేదాకా
కొంచెం నాకు ఇందులో తిరుగుతున్నాను కాబట్టి దయచేసి వేరొక కార్యక్రమంలోకి ప్రస్తుతానికి అయితే నేను రాను. ఒక 2-3 నెలల టైం నాకు ఇస్తే అనదర్ మీరు ఏం చెప్పినా అవుట్ రీచ్ పరిచర్య కానీ, లేదంటే మీరు ఇందాక అన్నట్టు ఒకే దగ్గర 5-6 సంఘాలు లేదా 4-3 సంఘాలు నడిపించే క్యాపబిలిటీ ఒకవేళ సేవకుడికి ఉన్నట్లయితే చేయండి అంటే, అలా మీరు ఒకవేళ ఎక్కడైనా సరే చెప్పిన 4-3-5 సంఘాలు నేను నడిపించడానికి కూడా నేను సిద్ధం. అండ్ అనదర్ థింగ్, సండే స్కూల్ విబిఎస్ గురించి అడిగారు. విబిఎస్ ఏమిటంటే, ఈ ఇయర్ మన దగ్గర విబిఎస్ పెట్టాలని గట్టిగా పూనుకున్నాను. దానికి ఎంత ఖర్చు అయినా అప్పో చేస్తాను. అండ్ అనదర్ థింగ్, నేను ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేయటం లేదు. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వటం లేదు. నేను ఉన్నటువంటి జాబ్ లో పర్మిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ వాళ్ళకు చెప్పి చేయవలసి వస్తుంది. అందుకనే దేవుడు చూసుకుంటాడు ఇంకా అనే ఉద్దేశంతో పరిచర్య ముందుకు వెళ్ళాలని. అండ్ అనదర్ థింగ్, ఇది పొగడ్డం కాదు, నా ఆత్మీయత అంటే సైమన్ అని ఒక మాట అన్నారు, నువ్వు ఏం చేసినా నాకు అనవసరం కానీ సేవ మాత్రమే నువ్వు చేయాలి, దానికి ఏదైనా వదిలే అన్నారు. ఆ రోజు కానుంచి నేను ఇంకా సేవ మీదే ఫోకస్ పెట్టాను. కాబట్టి మరి దేవుడు ఈ యొక్క కృప ఇచ్చాడేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా నేను డెసిషన్ తీసుకోవడం వల్ల సొంతంగా కట్టిన సంఘం ఒకళ్ళు మనకి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసారు. నిన్న కూడా ఆయన నా దగ్గర కూర్చొని, ఇక్కడే ఇప్పుడు నేను ఉంటున్న హౌస్ లోనే కూర్చొని వాకింగ్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు, మీరు అక్కడికి వచ్చేస్తే ఎలా వాకింగ్ చేస్తారండి అని అడుగుతున్నారు కూడా. అలా మేము జోక్స్ వేసుకొని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సేవ మీద ఫుల్ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి ఏమైనా అవకాశం ఉంటే ఏదో ట్రావెల్స్ ఏదో వేసుకొని ఏదో ఏదో ఇంకా ఒక 2 నెలల్లో రెంట్ కూడా ఇంకా ఉండదు. 2 నెలల్లో రెంట్ కూడా ఉండదు, హౌస్ కూడా వస్తుంది. కాబట్టి కొంచెం దయచేసి సేవకులందరూ ఉన్నారు కాబట్టి సేవకులందరూ నా విషయంలో కొంచెం ప్రేయర్లో పెట్టవలసిందిగా కోరుతున్నాను. అక్కడ ఇంచుమించు 5,000 కుటుంబాలు ఉన్నాయి. మరి అందులోని ఎక్కువ వ్యతిరేకత ఏంటంటే హిందూస్. అందుకు ఆయన ఏంటంటే 2-3 ఇష్యూస్ ఆల్రెడీ రావడంతో నేను అక్కడికి వెళ్దాం, వాక్యం చెప్పడం, బహిరంగంగా మైక్ పెట్టడం. నేను వెళ్తే బహిరంగంగా మైక్ పెడతాడు, ఆయన చెప్తే మైక్ పెట్టాడు. నేను వెళ్ళానంటే ఖచ్చితంగా బహిరంగ మైక్ పెట్టి మీరైతే మాట్లాడగలరండి, మీరైతే వాదించగలరు, మీకైతే దమ్ము ఉంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతుంటాడు. అందుకే ఆ ఏరియా గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ అనదర్ థింగ్, విబిఎస్ ఈ ఇయర్ విబిఎస్ అదే ప్లేస్ లో ఏ సంఘం అయితే మనకు అప్పగిస్తున్నారో ఆ సంఘంలోనే విబిఎస్ జరగాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి విబిఎస్ పనుల్లో కూడా మరి కొంచెం సండే స్కూల్ పరిచయలోని, తర్వాత పిల్లల గ్యాదరింగ్ లోని, ఇవన్నీ కూడా ఈ 2 నెలల్లోనే నేను చేయాలి. కాబట్టి కొంచెం ఆ బిజీలో కూడా ఉంటాను. కాబట్టి ఒక 3-4 మంత్స్ నన్ను వదిలేస్తే తర్వాత మీ ఇష్టం, మీరు ఏ బాధ్యత నాకు అప్పచెప్పినా రెడీ టు డూ. ఇదండి నా రిపోర్టు. ఇంకా ఏమైనా మర్చిపోతే నాకు వచ్చి. మంచిది. మన మధ్యలో ఎర్రయ్యపేటలో సేవ చేస్తున్నటువంటి సేవకులు రమేష్ ఉమాశంకర్ గారు కూడా పరిచర్య కోసం విషయాలు చెప్తారు. వినబడుతుంది సార్, వినబడుతుంది. మా ఆత్మీయ తండ్రి గారు సైమనయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తోటి సేవకులందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా చక్కగా వారి యొక్క విన్నపం లేదంటే వారికి ఉన్నటువంటి ఆలోచన ఏదని చెప్పారు, చాలా సంతోషం. అయితే మన సైమనయ్య గారు మన ఆత్మీయ తండ్రి గారు చెప్పిన విషయాల్లో మరి మొదటగా అవుట్ రీచ్ పరిచయం గురించి చెప్పడం జరిగింది. మరి నాకైతే ఉన్నటువంటి పరిస్థితులలో మరి అవుట్ రీచ్ పరిచర్యలో పాలు పప్పులు పొందడానికి కొంచెం నాకు సమయం కావాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక ప్రాంతంలో మా సొంత గ్రామం అయినప్పటికీ నేను గృహంలో మా ఇంట్లో మాత్రమే నేను మరి ఆరాధన కార్యక్రమం ప్రారంభించాను. మరి మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా నా కోసం సహకరించి కార్యక్రమం పొందుకున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలో లోకల్ సంఘస్థల నుంచి కొంచెం కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ఇక్కడ ఈ ప్రాంతంలో మన మినిస్ట్రీ అగేప సంపూర్ణ స్వార్థ సంఘం అభివృద్ధి చేయాలి. ఆ సంఘాన్ని ఇంకా మనం సంపూర్తిగా ఆ సంఘానికి మందిరం కట్టి, అంటే ఆల్రెడీగా స్థలం జరిగింది, ఆ స్థలంలో మరి మందిరం కట్టి ఆ మందిరం డెవలప్ చేయాలి, అభివృద్ధి పరచాలి. ఆ దేవుని పనిలో మన మినిస్ట్రీ కూడా ఇక్కడ ఈ సముద్ర తీర ప్రాంతాల్లో మొట్టమొదటి బ్రాంచ్ గా మరి నేను ఇక ఓపెన్ మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయబడి సంఘాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో
దయచేసి నాకు కొంచెం సమయం కావాలి. రెండవదిగా మరి కుదురుబాటు కాల ప్రార్థన అటువంటి ఆ సమయం కూడా నేను కేటాయించలేకపోతున్నాను. పిల్లల యొక్క ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేపడము, స్కూల్ ఎడ్యుకేషన్ తయారు చేయడము, వాళ్ళ పనులు. ఎందుకంటే మేము ఉండేది ఇంట్లో నైట్ మేము ఉంటాం. మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, దయచేసి గమనించాలి. అంటే ప్రతి వారం ప్రతిరోజు రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక సమయం సరిపోవడం లేదు. రెండవదిగా ప్రియమైన సేవకుల విషయం ఏంటంటే, నాకు మీ యొక్క సహకారం కొంచెం కావాలండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో సువార్త చేయాలి. సువార్త చెప్తూ ఉన్నట్టు అనేక మందిని మార్చడం కోసం ఇక్కడ ఉన్న నేను ఒక్కడనే ఒంటరివాడిగా ఉంటున్నాను, ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను. అయితే నాకున్నటువంటి ఈ బిజీ లైఫ్ లో దేవుని సమయం కేటాయించాలనుకుంటున్నాను, కానీ కొన్ని విషయాల్లో నాకు ఆటంకపరచడం వల్ల ముందుకు వెళ్ళకపోతున్నాను. కొంత వ్యతిరేకత కూడా ఉంది. అంటే సమాజంలో వ్యతిరేకత లేదు, కానీ సేవకుల నుంచి వేరే సేవకుల నుంచి వ్యతిరేకత ఉంది. మరి వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే నాకు కొంచెం సహకారం, మీ యొక్క సహకారం నాకు కావాలి. నాకు కూడా మన మినిస్ట్రీలో అవుట్రీచ్ పరిచయకి వెళ్ళాలని, తర్వాత కొన్ని బాధ్యతలు కూడా స్వీకరించాలని, ఇంకా దేవుని పని విషయంలో వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళాలని ఆసక్తి ఉంది. అయితే స్థానికంగా ఇక్కడ మనం ఇక మన సంఘాన్ని ప్రారంభించి, అంటే ఇంట్లో కూడుకుంటున్నాం మేము. అది ప్రారంభించి కొద్ది దినాలు అయ్యింది, అంటే సుమారు 6-7 నెలలు అవుతుంది. అది ఆ యొక్క మందిరం ఏర్పడే స్థలం కొనడం జరిగింది. అయితే మేము కూడా ఈ ఆదివారం నుంచి, ఈ నెక్స్ట్ రేపు వచ్చేటువంటి ఆదివారం సండే నుంచి మేము మాకు ఆరాధన అయిన కార్యక్రమం అయిన తర్వాత మేము మరలా సువార్తకి వెళ్ళాలని మేము సంఘంతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పరిచర్య, మన మినిస్ట్రీ అయిన పరిచర్యని అంటే ముందుకు తీసుకునే ఉద్దేశంతో మా ప్రయత్నం కుదిరితే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు దయచేసి నాకు సహకరించాల్సిందిగా మీ సేవకులందరికీ విన్నపించుకున్నాను. ఏంటంటే ఇక్కడ సువార్త మరి వెళ్తున్నప్పుడు ఈ యొక్క సహకారం మాకు కావాలి. సేవకులు ఎవరైనా ఒకవేళ సువార్త పరిచయలో పాల్పొంపులు పొందుతామంటే మరి వాళ్ళకి మేము రెసిడెంట్ ఇస్తాము, మా దగ్గర ఉండొచ్చు. ఒక ఆదివారం మాతో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. కాబట్టి నాకు ఉన్నటువంటి పరిచయ విషయంలో మీ సహకారం ఎంత అవసరము. తర్వాత నాకు ఒక సంవత్సరంలో ఈ యొక్క మందిరము ఏర్పాటు అయిపోయి దాన్ని సంపూర్ణంగా దాన్ని బిల్డ్ చేసి ఆ సంఘం నడుపుతున్నట్లయితే తర్వాత కార్యక్రమంలో నేను అవుట్రీచ్ పరిచయలో కానీ, లేకపోతే లోకల్లో ఉన్నటువంటి సంఘస్థులు, అంటే మనకు ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి సంఘంలో కానీ, లేదా బాధ్యతలు కానీ, సేవకులు మన ఆత్మీయులు చెప్పినటువంటి 3 బాధ్యతలు, అవుట్రీచ్ పరిచయలు కానీ, లోకల్లో ఉన్నటువంటి సంఘాల బాధ్యత కానీ, లేకపోతే బయట ఉన్నటువంటి బాధ్యతలు కానీ చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ముందు మరి ఇక్కడ నేను కొత్తగా ప్రారంభించినటువంటి పరిచయను అభివృద్ధి చేయాలనే ఆసక్తితో ఉంది. మరి ఆ అభివృద్ధి కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ సహకారం మాకు అందించండి. నేను అడుగుతున్న సహకారం ఏంటంటే ధన సహాయం కాదు, మీ ప్రార్థన సహకారము. ఇంకోటి సువార్త విషయంలో మరి మా యొక్క సొంత గ్రామాలు చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో నాకు మీకు ఖాళీ, అంటే మీకు సమయం దొరికినప్పుడు మేము కూడా పాలు భాగస్వాములు అవుతామన్నప్పుడు నాకు సహకారం అందించండి. మరి పక్కన ఉన్నటువంటి విలియన్స్ పాస్ అయినప్పటికీ, మరి శివ పాస్ అయినప్పటికీ, సారణకర్ అయినప్పటికీ వీళ్ళందరూ కూడా సహకారంగా ఉంటూ ఎంతో సహకారం అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నేను కొంచెం ఈ యొక్క బాధ్యతల మోడకైనా అవుట్రీచ్ వెళ్ళడానికైనా నాకు కొంచెం సమయం కావాలి. దయచేసి ఈ యొక్క విషయాలు కొంచెం మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ఉంచండి. లేదా రెండవదిగా మీ యొక్క ఆ సమయాన్ని కూడా నా కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మా సైమన్ గారికి ఆయన చెప్పే విషయం ఏంటంటే, అయ్యారు మరి మీ యొక్క సహకారము నాకు చాలా అవసరము. తెలిసి ఈ ప్రాంతంలో కూడా మీ బంధువులు ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులు కూడా ఉన్నారు. రమణ పాస్టర్ కూడా ఇక్కడ కలిశారు. అయితే వారు కూడా విన్నారు ఇక్కడ పరిచయంలో నేను ఆల్మోస్ట్ సౌండ్ సిస్టమ్ బయట పెట్టుకుని చేసినా నాకు అభ్యంతరం ఏమి ఉండదు. లోకల్ సంఘ పాత్రలు అంటే లోకల్ ఉన్నటువంటి గ్రామంలో స్థానిక సంఘ కాపుల ద్వారా కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో, కానీ నాకు కొంచెం మీ యొక్క సహకారం కూడా కావాలి. అందుకని మరీ కొద్ది మాటలు నేను తెలియజేస్తూ మన సమయాన్ని నడిపిస్తున్న సేవకు అర్పిస్తాను. అందరికీ ప్రైజ్లాడండి. ఒక మాట విలియమ్స్ దైవ సేవకులు విలియమ్స్ చెప్పిన మాట కానీ, దైవ సేవకులు రమేష్ సుమార్ శంకర్ గారు చెప్పిన మాటలు కానీ, ముందు మన కుటుంబాలను మనం బలపరుచుకోవాలి. ముందు మన కుటుంబాన్ని, ప్రతి ఒక్కొక్కరి కుటుంబాన్ని మనం దేవుడి కొరకు, దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం కొరకు కట్టుకుందాం. తర్వాత సంఘాన్ని కూడా బలంగా స్థాపించబడాలి.
ముందు స్థానిక సంఘము ఎంత మనము బలముగా స్థాపించుకోగలిగితే మరి వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళు సహకారము మనకి చాలా అవసరం. కాబట్టి సంఘ కాపరికి మరి అంటే ఎవరైతే సంఘాలు ఉన్నాయో ఆ సేవకులు స్థిరముగా ఆ సంఘము పర్వాలేదు మరి అలాగ అన్నట్లుగా అంత స్థిరముగా ప్రార్థనా పరులు సంఘములో సువార్థికులను మనము తయారు చేసుకొని సంఘము బలముగా ఉండాలి, కుటుంబం బలంగా ఉండాలి, సంఘం బలంగా ఉండాలి. అంతవరకు వారికి కొంత సమయం వారి కుటుంబాల కొరకు, సంఘం కొరకు కట్టుకోవడానికి, బలపరచుకోవడానికి మరి సమయం తీసుకొని, అలాగే అన్ని బ్రాంచ్ సంఘాలు మరి వారికి కుటుంబ విషయాల్లో కానీ, సంఘ విషయాల్లో కానీ మనం అందరము కూడా మరి సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరి సంఘము బలం పొందుకునేటంత వరకు, అభివృద్ధి చెందేటంత వరకు మనము అందరం సహకరించగలిగినట్లయితే అప్పుడు ఇతర రాష్ట్రాల పరిచయం కూడా వారు దృష్టి పెట్టడానికి కూడా మరి అవకాశం ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి విలియమ్స్ సంఘ విషయంలో కానీ, రమేష్ ఉమాశంకర్ గారు సంఘ విషయాల్లో కానీ తప్పనిసరిగా నేను ఎంత ఇతర రాష్ట్రాల పరిచయకి వెళుతున్నప్పటికీ, రాష్ట్రాల దేశాలకు వెళుతున్నప్పటికీ మరి అలాంటి అక్కడ ఆ గ్రామాల్లో కూడా ఆ యొక్క పరిస్థితుల్లో కూడా నేను కొన్ని డేట్లు వీలు చూసుకొని అటువంటి దగ్గర సువార్త పెట్టి మనం ఉపవాసాలు పెట్టి సువార్త దండయాత్రలు పెట్టి మనం బలపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ విషయాలు శ్రద్ధ వహించండి. దుష్టుడు చాలా భయంకరముగా కుటుంబాల మీద, మన బిడ్డల మీద దాడి చేస్తున్నాడు. కుటుంబాలు గట్టిగా కట్టుకుందాం. తర్వాత అలాగనే సంఘము కూడా బాగా దుష్టుడు సంఘాల మీద కూడా దాడి చేసి మనకే వ్యతిరేకత కలగజేస్తున్నాడు. మరి సంఘాల పట్ల కూడా మన భారం కలిగి ప్రార్థన చేస్తూ అందరం కలిసి అన్ని సంఘాలను ప్రతిష్టాత్మకంగా కట్టుకొని ఇతర రాష్ట్రాల పరిచయంలో కూడా సహకరించేటట్లుగా కొనసాగుదాం. ఓవర్ టు దైవ సేవకులు నడిపించండి. అలాగే మన మధ్యలో తుని ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు శివపాస్టర్ గారు సంఘ పరిస్థితులను వివరిస్తారు. మన ఆత్మీయ తండ్రి సైమన్ పాస్టర్ గారు ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన దైవ జనాంగం అందరూ ప్రత్యేకమైన వందనాలు. నాకు తుని దగ్గర సైమన్ పాస్టర్ ఆత్మీయ తండ్రి చెప్పారు. రామకృష్ణ కాలనీ ఒకటే రోజు కూడా రామకృష్ణ కాలనీ 2 సంఘాలు ఆల్రెడీ నడిపిస్తాయి. 2 సంఘాల్లో కూడా నాకు అప్పచెప్పిన బాధ్యతలు సండే స్కూల్ పరిచర్య మినిమం ఒక్క ఆదివారం అనగా 8 సండే స్కూల్ పరిచర్యలు జరుగుతాయి. ఈ 8 సండే స్కూల్ పరిచర్యకి నేను దగ్గరే ఉండాలి, దగ్గరుండి జరిపించాలి. ఈ 2 ఆరాధనలు జరిపించుకుంటూ ఆ 8 సండే స్కూల్ జరిపించుకుంటూ మళ్ళీ ఒక 10 మందిని ఆ 8 సండే స్కూల్కి తిప్పాలి. నాకు అప్పచెప్పిన బాధ్యత ఇది. ఈ బాధ్యత నెరవేరబడుతుంది. అలాగనే రెండోది ఇంకొకటి ఏంటంటే అవుట్ రీచ్ పరిచర్యకి నెలకి ఒక ఆదివారం అయితే నేను సహకరిస్తాను. ఆ ఒక ఆదివారం కూడా ఇక్కడ ఆ సావుకుని 2 సంఘాలు నడిపించడానికి అన్ని పంపించినట్లయితే నెలకు ఒక ఆదివారం అవుట్ రీచ్ పరిచర్య నిమిత్తం ఎక్కడికి వెళ్ళమన్నా నేను వెళ్తాను. ఆ ఆదివారం అయిపోయిన వెంటనే మళ్ళీ యథావిధిగా వారం రోజులు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. ఈ వారం రోజుల ప్రార్థనలకి ఆటో ఉండాలి, నేను ఉండాలి. ఏది ఇక్కడ నేను ఉండకపోయినా ఈ పరిచర్యలు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా సంఘంలో ఇంకా యవనస్తులు ఉన్నారు. వారు కూడా సేవకు సహకరించేలా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరందరూ కూడా అవకాశం ఉన్న వారందరూ కూడా వాళ్ళని బలపరిచి సేవకులుగా, సువార్థకులుగా, పరిచారకులుగా బలపరచవలసిందిగా కోరుచున్నాను. అవుటరీచ్ పరిచయ నిమిత్తం అయితే నేను అన్నయ్య ఎక్కడికి వెళ్ళమన్నా సరే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క బాధ్యతలు చూసుకుంటూ ఆ పరిచయకు కూడా అన్నయ్య ఎటువంటి రీతిగా సహకరించమన్నా చెన్నై కానీ ఎక్కడికి వెళ్ళమన్నా సరే నెలకు ఒకసారి అయితే నేను వెళ్తాను. ఓకే అన్న, చరణం. మంచిది. మరి సమయంలో రాయగడ ఆంధ్ర
ఒరిస్సా రాష్ట్రాల్లో సేవ చేస్తున్నటువంటి ఇంకోటి సేవకులు. ఒక చిన్న మాట ఆ, మాట. ఇంకొకటి ఏంటంటే భోగాపురం ప్రతిపాడు కొత్తగా సంఘం ప్రారంభించాలనుకున్న ఆల్రెడీ సైమన్ అన్నకి ఆ ఊరు కొరకు ఆల్రెడీ చెప్తున్నాం. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, సువార్త జరుగుతుంది. ఆ భోగాపురం ప్రతిపాడులో ఈ సంవత్సరంలో ఏదో ఒకలాగా సంఘం ప్రారంభించాలని ఆశ అయితే ఉంది. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే మీ సేవకులందరూ కూడా ఆ యొక్క గ్రామం కొరకు ప్రార్థన చేసి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఈ 2 సంఘాలు నడిపించుకుంటూ ఇంకేమన్నా నాకు దగ్గరగా ఉన్న సంఘాలు సైమన్ అన్నయ్య పంపించినట్లయితే దానికి కూడా ఈ 2 సంఘాలు నడిపించుకుంటూ వెళ్ళడానికి కూడా సహకరిస్తానని ఇందు మూలంగా మాటిస్తున్నాను. దేవుడి మాటలు దీవించినగా. రమేష్ పాస్టర్ గారు. ఒక మాట వినాలి. ఒక రమేష్ పాస్టర్ గారు, దైవజనులు రమేష్ పాస్టర్ చెప్పండి. ఒక మాట ఏంటంటే, ఎవరు ఏ సంఘాలు అయితే మనము ఈ సంవత్సరంలో బలపరచాలని వారు సహకారం అందించాలని కోరుకున్నారో ఆ సంఘాల లిస్టులన్నీ కూడా మరి రాసి మన గ్రూప్లో పెడదాం. ఇది అయిపోయిన తర్వాత దాని గురించి ఉపవాస ప్రార్థనల కొరకు, సువార్త దండయాత్రల కొరకు విలియమ్స్ పాస్టర్ గారు చెప్పినటువంటిది, రమేష్ సుమార్ శంకర్ పాస్టర్ గారు చెప్పినటువంటిది, ఇంకా ఇంతకు ముందు మరి కొంతమంది దైవజనులు కూడా వారి వారి సంఘాలకు వచ్చి బలపరచమని చెప్పినటువంటివన్నీ కూడా మనము ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన వెంటనే మన రాసుకున్నటువంటి నాయకులు వాళ్ళు పెడతారు. కాబట్టి దాని పట్ల మనం అందరం కలిసి మరి అక్కడ ఉపవాస కూడుకలు పెట్టి సువార్త దండయాత్ర కొరకు, ఆ సంఘాలన్నీ అభివృద్ధి కొరకు మన మంచి నిర్ణయాల తర్వాత మనము కలిసి తీసుకుందాం. ఓవర్ టు రమేష్ పాస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ పాస్టర్ వందనాలు. గారు మనకు టైం ఇవ్వడం చాలా గొప్ప విషయం. మరి ఈ రోజు జూమ్ లోకి రావడం కూడా చాలా గొప్ప విషయం. అందరికీ వందనాలు. సైమన్ పాస్టర్ అందరికీ సేవకులందరికీ వందనాలండి. వాయిస్ వస్తుందా? వినబడుతుందండి, చాలా క్లియర్ గా వినబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సైమన్ గారు పాస్టర్ చేసిన ఆలోచన విధానం చాలా మంచిది. మరి కొత్తపేట పాస్టర్ సుదర్శన్ రావు గారు, తర్వాత రాయగడ ప్రాంతం, అంటే విశాఖపట్నానికి అది కనెక్టింగ్ అవ్వదు, కానీ ఆ ఏరియాలో ఉండవలసిన విషయంలో నేను జాన్ ఎడిక్కి చెప్పాను ఏంటంటే కోరాపుట్లోని బ్రాంచ్ ఓపెన్ చేద్దామని. ఎందుకంటే అక్కడ 4 బాప్తీసం తీసుకున్నారు. కోరాపుట్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి నేను ఒప్పిస్తున్నాను. అక్కడ ఒకవేళ ప్రార్థన బ్రాంచ్ ఓపెన్ అయితే అక్కడ మహదేవ్, రవణ, వాళ్ళ సిస్టర్ గారు, ప్లస్ ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు, 4 ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రవణ ఇంట్లో కానీ, అక్కడ మహాదేవ్ ఇంట్లో కానీ ఏర్పాటు చేస్తే మనకి జానేడి గారు కానీ, లేకపోతే అందుబాటులో ఉన్న మన సైమన్ గారి సేవకులు ఎవరైనా అక్కడికి వెళ్ళి రొట్టె విరిచే కార్యక్రమం చేయడానికి నేను సిద్ధపాటు చేస్తున్నాను. నేనేంటంటే ఈ డ్యూటీలో కొద్దిగా బిజీ కాబట్టి నాకున్నప్పుడు వాటి వెళ్ళి మన పరిచర్య, మన ఆర్కేపీ గురించి మాట్లాడాను. మనం కొందమల్లో మాట్లాడాం. దగ్గర 6 పాస్టర్లు మన దానిలో విలీనం అవడానికి మాట్లాడారు. వాళ్ళు వస్తామన్నారు. వాళ్ళకి భోజనాలు అయితే ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి ఓఫిరాయ్ గారి గురించి వారితో చెప్పి మన ఈ 1600 సంఘాల యొక్క ప్రస్తావన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు కొద్దిగా ప్రార్థనలో పెట్టండి. ఆ ఒరిస్సా ప్రాంతంలో, ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళు పాస్టర్లు అంటున్నారు, అక్కడ చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, అక్కడికి నన్ను పిలుస్తున్నారు. త్వరలోనే వెళ్తే మన సంఘం తాలూకా సిద్ధాంతం ఏంటి, అయ్యగారి గురించి ఏంటి, పుస్తకాల గురించి ఏంటి చెప్పడానికి దేవుడు కూడా నాకు అక్కడ ద్వారాలు తెరిస్తే, మరి అయ్యగారు ఒక ప్రార్థన చేశారు. రానున్న దినాల్లో జ్ఞానవంతులైనను, ధనవంతులైనను, ఐశ్వర్యవంతులైనను, ఉద్యోగస్తులైనను ఒక కేంద్ర స్థానంగా ఒరిస్సా రాష్ట్రం నిలబడాలని ప్రార్థన చేశారు ఓఫిరాయ్ గారు. నేను ఆ గురిలోని, ఆ అంబిషన్లోనే నేను అంటే చూడండి, ఒక పులి కానీ సింహం కానీ ఏదైనా తినాలనుకుంటే ఎలాగైతే మాట వేసి ఉంటుందో ఆ ప్రాంతంలో నేను అక్కడ ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థన ఎంత అవసరం సేవకులందరిది.
నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, సైమన్ గారిని బట్టి, ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి జకరియా పాస్టర్ని బట్టి అందరికీ మరి నా వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. ఇది నా అభిప్రాయం, ఇది నా పని యొక్క కర్తవ్యం. పాస్టర్ వినిపిస్తుందా? మంచిది రమేష్ గారు, మంచి మాటలు రమేష్ గారు తెలియపరిచారు. ఒక థ్యాంక్ యూ పక్క సార్. మరి ఆ జాబ్ చాలా డిఫికల్ట్ జాబ్ రమేష్ గారు చేస్తున్నారు. డిఫికల్ట్ కొద్దిగా, అదే అవును. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటారు, ఏ షిఫ్ట్లు వేస్తారో తనకే తెలియదు. ఒక నెక్స్ట్ డే అనేటటువంటిది అప్పుడు దాకా తెలియనటువంటి విషయము. అయినప్పటికీ మనకు మంచి శుభవార్త చెప్పారు. ఏంటంటే కోరాపుట్లో కూడా ఈ సంవత్సరంలో ఒక బ్రాంచ్ ఓపెనింగ్ చేద్దాము అని అద్భుతమైనటువంటి శుభవార్త అది. రమేష్ అయితే గారు ఇంకొక విషయం చెప్పేసి ఒక్క మాటే. చెప్పండి రమేష్ ఇప్పుడు గారు. మీరు అన్నది డిఫికల్ట్ అన్నందుకు నేను ఏం చేస్తున్నానంటే, నాకు ఇక్కడ ఉంటే ఒక 30,000 ప్లస్ అవుద్ది. సో దేవుని సేవలో మరి నేను ఆయన వాటాలు వేసుకున్నట్టు ఇప్పుడు ఆ 30,000 వదిలేసి నేను రాయగడ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాను. దాని గురించి త్వరలో అయిపోద్ది. వెళ్ళిపోయానంటే నేను కొద్దిగా ఫ్రీ అవుతాను అనమాట. కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయండి. నాకు పెద్ద జర్నీ ఏం కాదు. అవసరమైతే కార్లో వెళ్తే లేదా ట్రైన్లో వచ్చేస్తాను ఇంటికి ఇక్కడ రావడానికి. ఓకే పాస్టర్. ప్రభు చిత్తమైతే అలా జరుగును గాక. రమేష్ గారు రాయగడలో ఉంటే, ఒరిస్సాలో ఉంటే ఆయన ద్వారా చాలా బ్రాంచ్లు ఓపెనింగ్ అయిపోతాయి. దేవుడు అంత గొప్ప తలాంతు, ఆ ప్రేమ, మరి ఆ మాటల ద్వారా ఎదుటివారు దేవుడి వైపు తిరిగేటటువంటి కృపావరం ఆయన పొంది, ఆ విధిగా రమేష్ గారు కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన ద్వారా కూడా కొన్ని బ్రాంచ్లు ఓపెనింగ్ అయితే నేను, రమేష్ గారు, అలాగే మన దైవజనులు కొంతమంది ప్రతి వారం కూడా వెళ్ళి మనం నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మన సేవకులందరి సహకారం రమేష్ గారు మీకు ఉంటుందని మేము వాగ్దానం చేస్తున్నాం. ఓవర్ టు నా నాయకుడికి. మంచిది. మరి ఈ సమయంలో కోటపాడు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు జాన్ హైడ్ గారు అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. నాకు సమయం ఇచ్చినటువంటి దేవునికి, దైవజనులు, సైమన్కి, సహదాసులు అయినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు. ఫస్ట్ మొట్టమొదటిది అవుట్ రీచ్ కొరకు ఇచ్చినటువంటి కమిట్మెంట్లో మరి ఎక్కడికి పంపించినా సరే నెలకి ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళడానికి దేవుని కృప వలన సిద్ధంగా ఉన్నానండి. రెండోది స్థానిక కోటపాడు సంఘాలు పరిచర్యలను మన భవిష్యత్తు కాలంలో 2, 3 అని కాకుండా ఒకటే బ్రాంచ్ని పెట్టేద్దామని ఆలోచనలో ఉన్నాము. దాని గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ఇందాక పాస్టర్ ఉమామహేష్ గారు చెప్పినట్లుగా అన్ని కార్యక్రమాలు అందరి ప్రార్థన వల్ల, సంఘ ప్రార్థన వల్ల చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇక మూడో విషయం, స్థానిక బర్మా క్యాంప్ సంఘం నుండి దైవజనుల ద్వారా మరి ఏ బాధ్యత అప్పగిస్తే దాంట్లో శక్తివంచన లేకుండా దాదాపుగా మరి ప్రయత్నం చేస్తానండి. ఏ బాధ్యత అప్పగించినా. ఇది నా రిపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఉమామహేష్ పాస్టర్ గారు, జాన్ హైడ్ పాస్టర్ గారు కలిసి మరి భవిష్యత్తులోనే 3 సంఘాలు కలిపేటటువంటి విధంగా, మరి అది చాలా కష్టతరమైనదే. కాకపోతే మనం అందరం ప్రార్థన చేద్దాం. 3 సంఘాలు ఒక్క సంఘం అయిపోతే అక్కడ నుంచి ఒక సేవకుడు మనకు అందుబాటులోకి వచ్చేస్తారు. ఇతర రాష్ట్రాల పరిచయకి వెళ్ళడానికి, లోకల్గా కూడా నడిపించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. దాని కొరకు కూడా మనం ప్రార్థన రూపంలో పెడదాం. ఓవర్ టు. మంచిది. మరి ఈ సమయంలో ఏలియారాజు గారు, పాస్టర్ ఏలియారాజు గారు వీడియోలో అందరికీ నాకు ఫస్ట్ మొదటగా ఆత్మీయ తండ్రి సైమన్ గారికి, అలాగే నా తోటి సహదాసులు అయ్యేటువంటి సేవలకు అందరూ కూడా మరి పోరాట వందనాలు చెల్లిస్తున్నాను. నాకు కమిట్మెంట్ ఏమిటంటే,
మరి సంఘంలో కొన్ని బాధ్యత ఆల్రెడీ మరి నేను నడిపిస్తూనే ఉన్నాను. సార్ కాస్త కాకపోతే వీడియో ఇవి ఆన్ చేయరా? కాకుండా వీడియో ఆన్ చేయండి సార్. వీడియోనా? ఓకే, వచ్చిందా? వచ్చింది. వస్తుందండి? కనిపించిందా? కనిపించింది సార్, వస్తుంది సార్, ఓకే ఓకే. వస్తుందండి. అలాగే సరే రైట్. అయితే ఇప్పుడు మన మెయిన్ సంఘంలో మరి ఆత్మీయ తండ్రి సైమన్ గారు అప్పగించేటువంటి మరి కొన్ని బాధ్యతలు కూడా మరి చేపట్టడము నడిపించడం కూడా జరుగుతుంది కనుక మరి అవుట్ రీచ్ పరిచర్య నిమిత్తం అయితే మటుకి మరి దగ్గరలో ఎక్కడికన్నా మరి దగ్గర అందుబాటులో ఉన్న దగ్గరికి ఎక్కడన్నా సరే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే కాకుండా సంఘంలో నేను చేసేటువంటి బాధ్యతలు కాకుండా ఇంకా కూడా ఏవైనా సరే సంఘం తరపున ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే అది చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మరి ఈ వారంతరి కూడుకుల్లో మరి లక్ష వారమైనా తర్వాత కుటుంబ ప్రార్థనలైనా కర్మీల ప్రార్థనలు అయినా సరే నాకు వచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటంటే, సేవకులు అన్నవారు కూడా ఈ లోకల్లో ఇక్కడ నుండి మన సంఘం తరపున ఈ లోకల్లో ఉండవలసిన ఎవరు కూడా మరి స్పందించట్లేదు అనే ఒక రిపోర్ట్ కింద కూడా మరి నాకు రావడం జరుగుతుంది. అందరికీ వేసి పంపిస్తున్నాము, మరి వాళ్ళు వెళ్తానన్నారు వెళ్ళనన్నారు. మరి అది ఏమిటో మనకి అంతకు ఐడియా లేదు కనుక మరి ఇది కూడా సరి చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇది పర్సనల్ ఇష్యూ. కానీ సంఘంలో నేను బాధ్యతల కన్నా ఇంకా ఇంకా ఏది అప్పయిపోయినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవుట్ రీచ్ విధంగా కూడా ఈ దగ్గరలో మరి నాకు హిందీ ఇంగ్లీష్ అది చక్కగా రాదు కనుక మరి ఈ దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు అవకాశం ఇస్తే నేను వెళ్తాను అంటున్నాను. అలాగే ఈ బ్రాంచ్ సంఘాలు కూడా అయ్యగారు ఎక్కడికి అప్పగిస్తే అక్కడికి నేను వెళ్తున్నాను కనుక మరి ఇది నాకు ఈ రిపోర్టు. ఇది వచ్చినందుకు వందనాలు. ఈలరాజు గారు చక్కని రిపోర్ట్ చెప్పారు. ఆయన ఎంతో కాలం నుంచి చాలా నమ్మకంగా అప్పగించిన బాధ్యతలన్నీ చేపడుతూ ఇంతవరకు కూడా వెనుదిరగకుండా మరి ఏ కంప్లైంట్లు రాకుండా ఆయన అన్ని కార్యక్రమాలు జాగ్రత్తగా చేపట్టారు. దాన్ని బట్టి సంఘంలో బ్రాంచ్ సంఘాల అవసరత రాష్ట్ర అవసరతను బట్టి ఈలరాజు గారు చెప్పిన ప్రకారంగా మనం కొనసాగిద్దాం. ఇక్కడ పాస్టర్ శివాజీ గారు నాతోనే ఉన్నారు ఢిల్లీలోని. ఆయన సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మరి ఆ నిర్ణయాన్ని నా సెల్ ఫోన్లో నుంచే ఆయన తెలియపరుస్తున్నారు. శివాజీ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి స్థానిక అధ్యక్షులకి ప్రత్యేకమైన వందనాలు, సైమన్ అన్ని కూడా ప్రత్యేకమైన వందనాలు, మరి అభిషిక్త దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి అద్భుతమైన మరి మాటలు మనం విన్నాం, ప్రకటనలు కూడా మనం విన్నాం. మరి ఓఫీర్ దండుని పునికి పుచ్చుకొని సైమన్ గారి సైన్యంగా మరి రూపుదిద్దుకున్న మరి గ్రూప్ సభ్యులందరూ ప్రత్యేకంగా ఒక బలమైన కమిట్మెంట్ తోటి అయితే మీరు రావడం చూశాను. అయితే సైమన్ అని చెప్పిన ఈ 3 నిర్ణయాలు ఏదైతే ఉందో దాంట్లో ఒక గురుతరమైన బాధ్యతను మరి మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. మొదటిగా బాధ్యతను, తర్వాత చిన్న సలహా కూడా తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటి అంటే భారతదేశంలో మరి మేము అన్ని రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు కానీ ఇతర మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు కానీ మరి చాలా కాంటాక్ట్స్ అయితే ఉంది. మరి ఇదివరకే సేవకులు తెలియజేశారు మరి ఫ్రీ అయి మీ ఏ రాష్ట్రానికైనా వెళ్తామని. మరి దాని కొరకు ఒక ఆలోచన మీ ముందు ప్రతిపాదించాలనుకుంటున్నాను. ప్రతి నెల ప్రతి రాష్ట్రంలో చాలా కొన్ని వందల నంబర్స్ అయితే మా దగ్గర ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళు మీకు కలలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో నేనైతే ఒకవేళ మీరు అందరూ అనుమతిస్తే నెలకి ఒక 2 రాష్ట్రంలో ఒక 2 జిల్లాలకి మరి వాళ్ళతో నేనే మాట్లాడుతాను. మీ కొరకు అయినా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ అరేంజ్ చేస్తాం. ఆ రాష్ట్రానికి మీరులోని ఎవరైనా సమర్పితులైతే వాళ్ళని ఖచ్చితంగా పంపిస్తాను. మీరు కానీ ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆ జిల్లాలో అడుగు పెట్టగలిగితే అక్కడ 3 రకాల పరిచర్య అయితే మీరు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే సైమన్ అనే దర్శనం ఏదైతే ఉందో పిల్లల పరిచయం చేస్తారు, ఆర్కేపీని పరిచయం చేస్తారు. అలాగే మీరు వెళ్ళడం వల్ల దేవ కార్యం బలంగా జరుగుతుంది. ఆ రాష్ట్రాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. మరి ఆ ఎయిర్పోర్ట్ని అయితే మరి దేవుని కృప వలన మరి 20 మంది సేవకులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు నేనైతే ఏర్పాటు చేయగలను. అది మొట్టమొదట సంగతి. రెండోది ఏంటంటే ప్రతి రాష్ట్రం ఏదైతే ఉందో నాకున్న కాంటాక్ట్స్లో మరి ఖచ్చితంగా అక్కడ వాక్యం అయితే అవసరం ఉంది. మేము ఇదివరకు చూసాం.
ఓఫీర్ మినిస్ట్రీ దర్శనం కూడా ఎంతైనా అవసరం ఉంది కనుక మరి ఎంత మనం వెళ్ళినా సరే ఇంకా అంత సముద్రం అంత ఉంది. రాష్ట్రం అంతా మనం చుట్టుముట్టడానికి ఇట్స్ బిగ్ టాస్క్. బట్ దేవుని దృష్టిలో ఏదైతే పరిశుద్ధాత్మ కార్యం ఏదైతే జరుగుతుందో మరి ఆయన దృష్టిలో అయితే మనం పూనుకుంటే చాలు, దేవుడు అయితే కార్యం చేస్తాడు. ఇందాకలా మరి విలియమ్స్ గారు కానివ్వండి, మరి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి అలాగే జాన్ ఎడ్గన్, సైమన్, మరి ఎవరైతే ఉమాశంకర్, మరి వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాలను బట్టి, మరి పాస్టర్ మా బాబాయ్ రమేష్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మరి వాళ్ళు పంచుకునే విషయాలను బట్టి దేవుడైతే బలంగా ద్వారం తెరడానికి అయితే మరి ఉన్నది. మరి మేమైతే అందరిని కవర్ చేయలేని పరిస్థితి అయితే మాకు ఏర్పడుతుంది. మరి మీకు 2 అవకాశాలు, ఒకటి ఫెలోషిప్ ఏర్పడినప్పుడు వాక్యం చెప్పగలం, సామర్థ్యం ఉంది, మరి వాళ్ళందరినీ లీడ్ చేయగలను అనుకున్నాయి. మరి దేవుని కృప చేత మీరు వెళ్ళగలిగితే సంతోషం. మీకు ఒక ట్రాన్స్లేటర్ కూడా మరి తెలుగు టు హిందీ మరి ఎవరైనా ఉంటే మంచిది, లేదంటే మేము ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అది మొట్టమొదటి సంగతి. అదే టైంలో మీరు మాకున్న కాంటాక్ట్స్ అన్ని నెలకి 2 చొప్పున అయితే నేను అరేంజ్ చేయగలను ఖచ్చితంగా. ఎక్కువైనా చేయగలను, కానీ ప్రస్తుతానికి ఒక 2 నుండి మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అన్ని యొక్క ఆలోచన విధానం ప్రకారంగా మనం ఇతర రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని మొట్టమొదట ఆయన చెప్పారు. మరి శివాజీ గారు, నా వాయిస్ శివాజీ గారు, హలో కాదు, ఒక్కసారి నేను డిస్టర్బ్ చేస్తే సారీ. పర్లేదు. మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళాలి అంటున్నారు కదా, అక్కడ బ్రాంచ్ పెడతారా లేదంటే వెళ్ళి వచ్చాడు అనేది క్లారిటీ లేదు. విలియమ్స్ అందరు మాస్టర్ గారు మీ మైక్ ఆఫ్ అయిపోయింది అని ఆ వాయిస్ రాలేదండి మీది. ఓకే పాస్టర్ శివాజీ, మనం అందరం కలిసి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మరి పరిచర్య అనేక మంది దైవజనులు సహకారాలతో కొంతమంది అయితే మీరు సంఘం పెట్టండి మేము సహకరిస్తాము అని అంటున్నారు. అది ఏదైనా సరే మనము దేవుడి చిత్తము అయి ఉండాలి. ఒకరు సంఘం అప్పగిస్తానని నడిపించండి అన్నా మనం వెళ్ళము, అలాగనే సంఘం పెట్టండి అన్నా పెట్టము. ఏదైనా సరే మన ప్రార్థన ద్వారా దేవుడు అక్కడికి వెళ్ళమంటే అది ఎంత కష్టమైన నష్టమైన మనం పెడతాము, నడిపిస్తాం. లైక్ పూరిలాగా, పూరిలో దేవుడు పెట్టమని చెప్పాడు క్లియర్గా. నేను దేవుడి మాటలు ఆలకించాను కాబట్టి ఎన్నో వ్యతిరేకతలు, అడ్డంకులు రకరకాలు వచ్చిన నేటి వరకు ఆ సంఘం అలాగా అన్ని వ్యతిరేకతలు, అన్ని నిందలు, అవమానాలు తట్టుకొని పూరి సంఘం అదే ఇంకా మీటింగ్ అవుతుంది. ఆ పూరి సంఘం కొనసాగించడానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు శివాజీ పాస్టర్ గారు చెప్పినటువంటి విషయాల్లో క్లారిటీ ఏంటంటే, ముందుగా మనం ప్రార్థన చేసి ఎక్కడైనా దేవుడు ఒక చిన్న అవకాశం దేవుడి ద్వారాలు తెరిస్తే అక్కడికి శివాజీ పాస్టర్ గారు ముందుగా ఫీల్డ్ వర్క్ చేసి ఇక్కడ మనకి ఉన్నారు, మన దర్శనం వ్యక్తులు ఉన్నారని చెప్తే అక్కడికి మనము ముందుగా వెళ్ళి రొట్టె విరిచేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి కొంతకాలము అలాగా నడిపించిన తర్వాత అప్పుడు దేవుడు దానిని కొనసాగించేటట్లుగా, ప్రారంభించిన దేవుడు దాన్ని కొనసాగించినట్లుగా చేస్తే అక్కడ ఒక బ్రాంచ్ అనేది మనము ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. శివాజీ పాస్టర్ గారు ఒక సంఘములో ఒక సంఘానికి చెందినటువంటి వారుగా ఉండడం కష్టం. ఎందుకంటే భారతదేశంలో చాలా చోట్ల ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ద్వారా శివాజీ పాస్టర్ గారు వెళ్ళడము, ఫీల్డ్ వర్క్ చేయడము, ఎక్కడైనా సరే 1-2 కుటుంబాలు ఉంటే అది ప్రార్థనలో పెట్టడము, అక్కడ అలాగా మనము అవుట్ రీచ్ పరిచర్య మరింతగా ముందుకు కొనసాగించడానికి శివాజీ పాస్టర్ గారు కొన్ని విషయాలలో మనకు సహకారం అందిస్తూ ఉంటారు. ఆ రీతిగా మనకి ఎక్కడెక్కడ ద్వారాలు తెరవబడుతున్నాయో మీరు అందరూ నిర్ణయించిన ప్రకారంగా అక్కడికి ఒక్కొక్క వారం ఒక్కొక్కరు, ఒక వారం తర్వాత ఒకరు మనం వెళ్ళడం, కొంతకాలం నడిపించడం, దేవుడి ద్వారాలు సంపూర్ణంగా తెరిస్తే అక్కడ సంఘం స్థాపించడం ఈ విధంగా జరుగుతుంది. మళ్ళా శివాజీ పాస్టర్ గారికి అప్పగిస్తాం, మిగతా మాటలు తెలియపరుస్తారు. ఇది అన్ని చెప్పినట్లే చిన్న క్లారిటీ. ఇప్పుడు విలియమ్స్ అడిగినట్లుగా మనం ఇదివరకే మనతో కొద్దిగా ఎవరైతే కోఆర్డినేటర్ అయ్యారో ఇతర సంఘాలే, వాళ్ళు కూడా ఇతర సహవాసులు ఉన్న వ్యక్తులే.
వాళ్ళు మనకి ఎప్పుడైతే మనతో కోఆర్డినేటర్ అయ్యి కొంతమంది విజన్ ఇండియాలో కలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇతర నేషనల్ వైడ్గా మీటింగ్స్లో ఉన్న కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. వారితో మనకు మంచి సత్సంబంధాలు ఉండడం కారణం చేత వాళ్ళు మనం ఎప్పుడు వచ్చినా మన దర్శనం ఇదివరకు మేము ఫోన్లో మాట్లాడతాం, పరిచయం చేస్తాం. ఆ తర్వాత మీరు మీ కోఆర్డినేటర్స్ ఎవరినైనా పంపించండి, మాకు నీడ్ ఉంది అనేసరికి మరి అలా పంపించలేని పరిస్థితి అనేది మాకు ఏర్పడింది. అది ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా దేవుని మహాకృప ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీ దాంట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు అడుగు పెడితే అక్కడ దేవుడు ఏదో కార్యం చేస్తాడు అనేది సంపూర్ణమైన ఒక నమ్మకం, విశ్వాసం కలిగి నేను ఇది ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇదివరకు ఉమామహేశ్వరాలు లాస్ట్ టైం వెళ్ళారు, అక్కడ గొప్ప కార్యం అనేది జరిగింది. హింగోలి జిల్లా వెళ్ళారు వాళ్ళు. అలాగే చాలా మంది రిక్వైర్మెంట్ అయితే ఉంది ప్రజెంట్. అలాగా ఏర్పాటు చేస్తాం అనేది ఒక మాట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఒకవేళ దేవుడే వాళ్ళు ప్రేరేపించి సంఘమైనా రావచ్చు, లేదు అంటే అక్కడ ఏదో ఒక కార్యం అనేది జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకం. మరి ఈ విషయంలో మీరందరూ మరి దాన్ని ఒకవేళ మీరందరూ సహకరించగలిగితే నేను ఒక మంత్లీ వన్స్ అయినా లేదా ట్వైస్ అయినా మీలోని ఎవరైనా వెళ్ళి అక్కడ నడిపించగలిగితే మేము అక్కడ ఏర్పాటు చేస్తాం. అది ప్యూర్గా ఇతర సమస్యమే, అంటే మొత్తం ఇతర అంటే డినామినేషన్ ఉన్న వ్యక్తులే, వాళ్ళే మనకి పరిచయం అయిన వాళ్ళే దగ్గరికే మరి మీరు ఆనర్గా మిమ్మల్ని పంపించాలని ఒక ఉద్దేశం. ఇదివరకే మరి ఆ ఆలోచన మాకు కూడా ఉండేది. సైమన్ అని కలిసి ఇప్పుడు 3 years వర్క్ చేస్తున్నాం. మరింతగా అది బలపడ్డది. మన అగాపే సేవకులందరూ ఒకవేళ దేశంలో ఉన్న అనేక జిల్లాల్లో ఉన్న ఫెలోషిప్లు కానీ మనం వెళ్ళగలిగితే దర్శనం తొందరగా మండపడుతుంది అనేది ఒక ఆలోచన. మరి ఈ విషయంలో మీరందరూ మరి ఇది నా ఒక మరి బాధ్యతగా ఈ పాయింట్ తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మిగతా అయితే మా ప్రయాణాల కొరకు అన్నిటి కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి ఈ సమయంలో పాస్టర్ సతీష్ పాస్టర్ గారు కూడా ఒకవేళ ప్రయాణంలో ఉన్నారు, అనుకూలం అయితే మీరు మాట్లాడండి పాస్టర్ గారు. సతీష్ పాస్టర్ గారు ఒకవేళ సతీష్ పాస్టర్ గారికి అవకాశం లేకపోతే నేరుగా మన మధ్యలో మరి నేరుగా కొర్నేలియస్ పాస్టర్ గారు రిపోర్ట్ ని తెలియజేస్తారు. మొదటిగా మరి ఈ జూమ్ ద్వారా అటెండ్ అయిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి నేటి మరి మనం జూమ్ కూడుకోవటానికి మనకి ఇచ్చిన దైవజనులు సైమన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రియులారా, మరి ఇక్కడ మనకి ఉన్న పరిచర్య అనేది మీకు తెలుసు, దేవుడు కృపను బట్టి పర్వాలేదు. అయితే మరి ఇతర రాష్ట్రాలకి నేను టైం స్పేర్ చేయాలా, మరి ఏ రీతిగా మీకు అవకాశం ఉండి వెళ్ళమంటే ఆ రీతిగా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే లోకల్గా అనమాట పరిచర్య దేవుడు దర్శన వ్యాప్తి కొరకు ప్రయాసపడాలా. అలాగే నాన్ లోకల్గా కూడా ఇతర రాష్ట్రాల కొరకు కూడా ప్రయాసపడాలా. అది చేస్తూ మరి సంఘాన్ని కూడా ఆ పరిచర్యలోకి నడిపించి నేను ఒక్కడనే కాకుండా సంఘం కూడా మరి ఆ పరిచర్య చేసేటట్టుగా సంఘాన్ని కూడా బలపరుచుకోవాలా. మరి దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి మిగతా బర్మా క్యాంప్ సంఘం విషయంలో కానీ ఏదైనా సండే స్కూల్ పరిచర్య కానీ బీబీఎస్ జరిగినప్పుడు ఏదైనా బాధ్యత అప్పగిస్తే చేయడానికి రెడీ. ఇంకా అయిపోయిందండి పాస్టర్ గారు, కొర్నేలియస్ గారు అయిపోయింది. వందనాలు. మంచిది. మరి ఈ సమయంలో చివరిగా సతీష్ పాస్టర్ గారు ఏమైనా అయితే మాట్లాడండి, అవకాశం ఉంటే. ప్రయాణంలో ఉన్నారు కనుక లేని ఎడలా మనం ప్రార్థన పూర్వకంగా ముగించుకుందాం. తెల్లవారి జూమ్ ఉంది, 2 సెషన్లు కనుక. పాస్టర్ గారండి, సైమన్ పాస్టర్ గారండి. సతీష్ ఓకే ఓకే, మైక్ అదే సతీష్ మైక్ ఆన్ చేశారు.
సిగ్నల్ సరిగ్గా రావట్లేదు సతీష్ పాస్టర్ గారి నుంచి. అదే ప్రయాణం జర్నీలో ప్రయాణం ఉన్నారు. లేకపోతే మెసేజ్ ఏదైనా పెట్టమని చెప్పేసారు జకరియా. చాలా సమయం అయింది కాబట్టి. పాస్టర్ సతీష్ గారండి, మీరు మీ తాలూకా రిపోర్టు, మీ యొక్క విషయాలన్నీ కూడా ఆ రిపోర్ట్ అనేది వాట్సాప్ లో మనకి ఎలాగ సైమన్ గారి సైన్యం అనేటువంటి వాట్సాప్ గ్రూప్ అనేది ఈ రోజు నుంచి అందుబాటులో వచ్చింది కనుక ఈ రోజు జరిగేటువంటి ఈ వీడియో, ఈ యొక్క జూమ్ తాలూకా ఎవరెవరు ఏ విషయాలు చెప్పారు, ఏ మాటలైతే కమిట్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఛానల్లో ఇది బయటికి వెళ్లకుండా, ఇది పబ్లిక్ లోకి వెళ్లకుండా ప్రైవేట్ లో పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా నేను చేస్తాను. మరి ఇంతటితో నేను నా మాటలు ముగిస్తూ మరి నేరుగా సైమన్ అయ్య గారికి సమయాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఆఖరిగా సుధాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదంతో కిషోర్ గారు చేస్తారు సార్. కిషోర్ పాస్టర్ గారు చాలా రోజులు అయిందండి. అలాగే తమ్ముడు కిషోరు చెప్పండి. ఆ చివరి ప్రార్థన చేయి తమ్ముడు. సైమన్ అని ఆశీర్వాదం ఇస్తారు. ఎంతమంది అయితే కమిట్మెంట్ ఇచ్చారో అందరం కూడా ఆ కమిట్మెంట్ కి తగినట్లుగా మరి మనం పరిచర్య చేసేటట్లుగా, ముందుకు కొనసాగేటట్లుగా, తెల్లవారు నువ్వు కూడా జూమ్ లోనికి వచ్చేటట్లుగా ప్రార్థన చేయి తమ్ముడు. సరే వాయిస్ వస్తుంది కదా, వాయిస్ వస్తుంది కదా, బ్రహ్మాండంగా వస్తుంది తమ్ముడు. ఓకే, ప్రార్థన చేసుకుందాండి మనం. పరిశుద్ధుని ప్రేమ గల తండ్రి నాయన, నీకు వందనాలు ప్రభువా నాయన. ఇదిగో జీవాధిపతి యేసయ్యా తండ్రి నాయన, ఇదిగో నాయన ఆత్మీయ తండ్రి సైమన్ గారి ద్వారా తండ్రి ఆయన ఒక సైన్యముగా తండ్రి నీవు ఏర్పరిచి ఇదిగో నాయన చేస్తున్న పరిచర్యనైనా నీవు ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. ఇదిగో ప్రభు సేవకులు అని నీవు అభిషేకించిన సేవకులు ప్రభువా, ఇదిగో నాయన ఏవైతే నాయన తీర్మానించుకున్నారో ప్రభువా, అవన్నీ కూడా ప్రభువా నాయన నీవు తండ్రి నీ చిత్తానుసరమైన తీర్మానం నీవే నెరవేర్చమని నాయన ప్రభువా తండ్రి నాయన ఏదైతే మేము తీర్మానించుకున్నాం అది తండ్రి జయప్రదం చేయమని అయా ప్రభువా సేవకు సంఘాల పట్ల తండ్రి భారము మాలో నింపమని ఇదిగో ప్రభు నాయన తను వెళ్ళడానికి మాకు ఆర్థికంగా బలపరచమని ప్రభు. ఆశ అయితే ఉంది నాయన, కానీ ప్రభు కొంత బలహీనత వస్తుంది నాయన. ఆ బలహీనత నుంచి మనం విడుదల దయచేసి ప్రభువా, ఇదిగో ప్రభు నాయన ఎవరైతే నన్ను తీర్మానించుకున్నారో, ఎలా ఆశ కలిగి ఉన్నారో నాయన వాళ్ళ అవుట్ రీచ్ కి వెళ్ళడానికి ప్రభువా నీవు తను నేను ఆర్థిక సహాయం దయచేయండి, బలపరచండి, అలాగే సామర్థ్యం కూడా దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా నన్ను ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న బాధ్యత తండ్రి నాయన, అది దేవుని యొక్క బాధ్యత అని, అది అశ్రద్ధగా కాదు కానీ శ్రద్ధతో చేయలేని అశ్రద్ధగా చేయబడు శాపగ్రస్తుడు అవుతారని నీవు సెలవిచ్చావు ప్రభు. నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన ఆ మాట ప్రకారము నాయన వణుకుతో భయముతో దేవుని యొక్క పరిచర్య తండ్రి నాయన చేస్తే ప్రభు తప్పకుండా తండ్రి నాయన నీవు నాయన ప్రేమించి ఆశ్రయించి దీవుడు ఉన్నాయి కాబట్టి నాయన ప్రభు అటువంటి కమిట్మెంట్ గా మేమందరినీ కూడా నన్ను నడిపించండి. ఇదిగో ప్రభు సంఘాలను బలపరచండి. ఇదిగో నన్ను ప్రతి ప్రాంతంలో కూడా తండ్రి నన్ను సంఘస్థులకి అందరికీ కూడా మేము వెళ్ళి తండ్రి పరిచయం చేయడానికి తండ్రి సామర్థ్య శక్తి దయచేయండి ప్రభు. ఆయన ద్వారాలు తెరవండి ప్రభు. అలాగే ప్రభు నాయన తండ్రి నేను వెళ్ళి నడిపిస్తుండగా ప్రభు నేను అక్కడ కూడా తండ్రి నాయన సంఘాలు తండ్రి క్షేమవృద్ధి నడిపించండి. అక్కడికి అనేక జనం తండ్రి రక్షణలోకి నడిపించండి. అడుగు ప్రతి స్థలం ఇస్తానని సెలవిచ్చావు కాబట్టి అక్కడైనా మేము వెళ్ళి నాయన ఏ సంఘానికి అయితే నడిపిస్తున్నామో ఆ సంఘాన్ని ప్రభు నాయన నూతన ఆత్మలతో నింపండి. అలాగే నూతన దర్శనం దయచండి, ఒక సత్యాన్ని తెలియపరచండి నాయన. ఓపెన్ మినిస్టర్ యొక్క భావజాలం తండ్రి ఆ సంఘ సభ్యులు గుర్తెరగాలి ప్రభువా. మేము ఏదైతే బోధిస్తున్నామో అది వాళ్ళ పునాది గట్టిగా రక్షణలోను సత్యంలో పునాది వేసి ఆ చుట్టుపక్కల అంతా కూడా ఆ సంఘం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినట్టు నీవు సహాయం దయచేయమని వాళ్ళందరినీ బలపరచమని అడుగుతూ తండ్రి సర్వశక్తి గల క్రీస్తు యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క శాశ్వతమైన అనంతమైన ప్రేమయు, లోకరక్షకుడు మన విమోచకుడు రెండవ రాకడలో రానినున్నటువంటి యేసునాథుని యొక్క శాశ్వతమైన కృపయు, ఇమ్మానుయేలుగా రెండవ రాకడ వరకు మనకు తోడుగా ఉండి మనను అన్ని విధాలుగా మరి నడిపిస్తూ గొప్ప సహవాస భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం ఆయన ఇచ్చే నిత్య సమాధానము ఈ దినము జూమ్ లైవ్ టెలికాస్ట్లో హాజరైనటువంటి బర్మా క్యాంపు మరియు బ్రాంచ్ సంఘాల దైవజనులు
అందరికీ నడిపించినటువంటి వారందరికీ అద్భుతమైనటువంటి తీర్మానాలు, భవిష్యత్ కాలపు దేవుడు మనకి ఇచ్చిన ప్రవక్త ద్వారా అనుగ్రహించిన దర్శన వ్యాప్తి కొరకు తీర్మానాలు చేసినటువంటి దైవజనులందరికీ భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండేటకు తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. రక్తమే జయం, రక్తమే జయం. ప్రవేశనానికి సంపూర్ణ విజయం కలుగును గాక. వరకు ఓపికతో మరి జూమ్ లైవ్ టెలికాస్ట్ లో ఉన్న దైవజనులు, ఆత్మీయులు అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు కలుగును గాక. రేపు అయ్యగారు వస్తున్నారు సార్. అందరికి ప్రైజ్ అందరికి ప్రైజ్ లార్డ్. ఈ వివరాలన్నీ కూడా కొర్నేలియస్ పాస్టర్ గారు, జకరే పాస్టర్ గారు ఈ రోజు జూమ్ మీటింగ్ అయినటువంటి విషయాలన్నీ కూడా కొద్దిగా పేపర్ మీద రాసి కానీ టైప్ చేసి పెడితే ఆ ప్రకారంగా మన ఫ్యూచర్లోనే ఎవరెవరు దైవజనులు ఏవైతే కోరుకున్నారో వాళ్ళ సంఘాల క్షేమాభివృద్ధి కొరకు ఆ విధంగా మనం కొనసాగించడానికి బాగుంటుంది. ఒక్క నిమిషం సార్, రేపు అయ్యగారు వస్తున్నారు కదా, వాళ్ళు అటెండ్ అమ్మని చెప్పండి సార్. రేపు ఓపిరాయ్ గారు మరి విశాఖపట్నానికి వస్తున్నారు. ఈ యొక్క దేవదర్శన దినోత్సవం మీటింగ్ కొరకు అందుబాటులో ఉన్న